స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు జూమ్ క్లాస్‌కి అటెండ్ అయిన మన సౌత్ ఇండియా సక్సెస్ టీమ్ లీడర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన 7 రోజుల వర్క్‌షాప్‌లో భాగంగా ఈరోజు 6వ రోజు క్లాస్ అన్నది ప్రారంభం కానున్నది. రేపు ఉదయం ఎప్పటి వలె స్పెషల్ జూమ్‌తో మన 7 రోజుల వర్క్‌షాప్ అన్నది మన త్రిమూర్తుల లేదా త్రిదళాధిపతులైనటువంటి ఆల నరేందర్ రెడ్డి సార్, సంతోష్ కుమార్ సార్, రాకేష్ సార్ ఈ ముగ్గురితో విజయవంతంగా ముగియనున్నది. ఒక రకంగా ఇది ముగింపు అనాలో లేదా మరో రకంగా ప్రారంభము అని అనాలో అర్థం కావటం లేదు. అది ఏంటి అన్నది మీకు త్వరలో మన సీనియర్ లీడర్స్ ద్వారా వచ్చే అప్డేట్స్ ద్వారా తెలియనున్నది. అయితే ఈ 7 డేస్ వర్క్‌షాప్ అన్నది మన త్రిమూర్తులకి ముందే తెలిసే నిర్వహించారా? లేదా యాదృచ్ఛికంగా మామూలుగా జరిగిందా అన్నది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈరోజు అంటే రేపు ఉదయంతో మన వర్క్‌షాప్ అన్నది పూర్తి కానున్నది. రేపు నుండి కొత్త కొత్త క్లాస్ అంటే ఇంతవరకు మనం మెటాఫోర్స్‌లో నేర్చుకున్నది కన్నా కొత్త విషయాలనేది నేర్చుకోవాల్సిన అవసరం మళ్ళీ ఉంది. అంటే మళ్ళీ మనం తిరిగి ప్రారంభం నుండి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఏంటి అన్నది మన సీనియర్ లీడర్స్ ద్వారా అప్డేట్స్‌తో తెలియవలసి ఉంది. కాబట్టి ఈ మెటాఫోర్స్‌కి సంబంధించి మొన్ననే మన నరేష్ సార్, గ్రేట్ లీడర్ నరేష్ సార్ ఒక జూమ్ క్లాస్‌లో ప్రశ్నించారు. మెటాఫోర్స్ గురించి ఎంతమందికి పూర్తిగా అవగాహన ఉంది అనంటే చాలామంది మనకు తెలిసిన విషయాలు ఏముంది స్లాట్లు, మెటావర్స్, ఫోర్స్ కాయిన్ ఇంతే కదా! ఎన్ఎఫ్‌టి తెలుసని అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. కానీ ఆ రోజే ఆయన చెప్పారు. మెటాఫోర్స్‌లో తెలిసింది అదేం కాదు. ఇంకా తెలియాల్సింది చాలా ఉందని. సో, ఈరోజు వచ్చిన అప్డేట్స్‌ని గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆహ్, ఒక మెటాఫోర్స్ అనే మహాసముద్రంలో మనం తెలుసుకున్నది ఒక నీటి బుడగతో సమానం అని. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అప్డేట్స్ మన సీనియర్స్ ద్వారా వివరిస్తారు. రేపు స్పెషల్ క్లాస్‌లో అదే మాక్సిమంగా ఉండబోతుందనుకుంటాను. అది గాని మనం వింటే మళ్ళీ మనం కొత్తగా మెటాఫోర్స్‌లో చేరామా అన్న రీతిలో ఉండబోతుంది అనుకుంటున్నాను. ఇక ఈరోజు మనకు సంబంధించి ఎన్ఎఫ్‌టి గురించి మనకు సంతోష్ సార్ తెలియజేయబోతున్నారు. ఎందుకంటే మెటాఫోర్స్ అనేది నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి నుండి ఇంకో లెక్క అనే విధంగా ఆ లెక్కలు తేల్చడానికి మరి లెక్కల మేషారే స్వయంగా మనకు మనం ఆహ్వానిద్దాం. ఆయన ఎవరో కాదు మన రియల్‌గా లెక్కల మాస్టారు. ఆయన ఈ సౌత్ ఇండియా సక్సెస్ టీమ్‌లో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా వెబ్3 టెక్నాలజీ ద్వారా మనకు ఛానల్ ద్వారా కూడా మనకు ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ విజ్ఞానాన్ని అందిస్తున్నారు. సో, మన అటువంటి సంతోష్ కుమార్‌ని మనం ఈరోజు మీ అందరి తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్ సంతోష్ కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 2 రోజుల నుంచి లీడర్స్ మాట్లాడే ప్రతి మాట ఎలా అనిపిస్తుందంటే, అద్దం ముందు నిలబడి మేము మాట్లాడేది మాట్లాడినట్టు కనిపిస్తుంది అద్దంలో, కానీ అద్దం నుంచి ఎటువంటి మాట మనకు వినపడదు. ఒకవేళ ఆ అద్దం మాట్లాడితే, అద్దంలో ఉండే ప్రతిబింబం మాట్లాడితే ఎలా ఉంటుందో, అలాగే ఇక్కడ లీడర్స్ మాట్లాడుతున్నారు. కరెక్ట్ చెప్పాలంటే మా మనసులో ఉండే మాటల్ని మేము చెప్పే కంటే ముందే అవి వాళ్ళ అర్థం అవుతుందా? లేదంటే ఇక్కడ చెప్తే జూమ్ అక్కడి దాకా రీచ్ అవుతుందా? వాళ్ళ మనసులోకి ఎక్కుతుందా? ఏదేదో కావచ్చు, కానీ అన్నీ మా భావాలు అన్నీ కూడా అక్కడి నుంచి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా ఇన్ని రోజుల నుంచి తీసుకుంటున్న జూమ్
ప్రతిఫలం ఏమి ఆశించి మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము లీడర్స్ అందరూ కూడా, అది మొదలైంది. ఇంకా పెరుగుతుంది రోజు రోజుకి అనేది మాత్రం గమనించాము. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా అందరి జూమ్ కండక్ట్ చేసే లీడర్స్ అందరి తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు సెషన్ ఉంటుంది 6th సెషన్, 6th డే ఎన్ఎఫ్టికి సంబంధించిన సెషన్ అని నిన్న నైట్ లేదా ఉదయం తెల్లవారుజామున లేచేంత వరకు ఒకలాగా ఉంటే, లేచిన తర్వాత సాయంత్రం వరకు కూడా మనకు వచ్చినటువంటి అప్డేట్స్, తెలిసినటువంటి విషయాలు అన్నీ ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ ని పెంచి అసలు ఏం జరిగింది, కరెక్ట్ ఇప్పుడు మూర్తి గారు చెప్పిన మాటలు చెప్పాలంటే వర్క్ షాప్ అనేది యాదృచ్ఛికంగా పెట్టడం జరిగిందా, దేవుడు సంకల్పించాడా, లేదంటే లాడో గారు సంకల్పించారా మా మనసులో ఇలాంటి ఆలోచన రావడానికి? కానీ ఇది అది రావడం, ఒకేసారి రావడం, ఇది ఎండ్ అయ్యే సమయానికి నిజంగా మనం ఒక 2 రోజుల క్రితం ఒక మాట అనుకున్నాం, మనం ఇన్ని రోజులు నేర్చుకున్నది తుది దశకు వచ్చింది, కొత్తగా నేర్చుకోవాలి కాబట్టి లోతుగా మనం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ మాట గట్టిగా వినపడినట్టుంది. కరెక్ట్ టైంకి మనకి అన్ని అప్డేట్స్ తో వచ్చారు. సో అన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం లేట్ చేయకుండా. మంచి టైం మనకి ఇంపార్టెంట్ ఇక్కడ, ప్రతి నిమిషం కూడా ఇన్ఫర్మేషన్ చాలా ఉందండి. ఇటు ప్రెజెంటేషన్ సంబంధించి అంటే ఎన్ఎఫ్టికి సంబంధించిన ప్రెజెంటేషన్ కావచ్చు, యూనిట్ వర్క్ సంబంధించిన అప్డేట్స్ సంబంధించి కావచ్చు, చాలా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదంతా కూడా మనకి వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి తీరిగ్గా మరొకసారి వినొచ్చు. కొంచెం స్పీడ్ గా చేస్తాను అనేది భావించకండి. సో అసలు మనం ఈ రోజు డిస్కస్ చేయబోయే పాయింట్స్ గురించి ఎన్ఎఫ్టి అండ్ అప్డేట్స్ ఆఫ్ యూనిట్ వర్స్. సో యూనిట్ వర్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ పూర్తిగా కాకపోయినా మీ కన్ఫ్యూజన్స్ తగ్గించేలాగా కొంత మనకి అవగాహన ఉన్నంత వరకు, అవగాహన తెచ్చుకున్నంత వరకు, స్పెషల్ గా ఇప్పటికీ మనకున్నటువంటి కొన్ని విషయాల మీద క్లారిటీ వచ్చేలాగా మనం డిస్కస్ చేస్తాం ఈ ఎన్ఎఫ్టి గురించి మాట్లాడిన తర్వాత. ఇక ఎన్ఎఫ్టి గురించి మాట్లాడుకుంటానంటే దాని ఫుల్ ఫామ్ మనకు తెలిసిందే, నాన్ ఫంజబుల్ టోకెన్ అంటారు. అయితే మనకి ఇక్కడ అసలు ఎన్ఎఫ్టి అంటే ఏంటి, ఎన్ఎఫ్టి అనేది క్రిప్టో వరల్డ్ లో ఎన్ఎఫ్టి అనే ఒక డిఫరెంట్ ప్రపంచం, డిఫరెంట్ ఏరియా, డిఫరెంట్ ప్లాట్ఫామ్. అది క్రిప్టోతో అనుసంధానమై ఎందుకు వచ్చింది, లేదంటే అసలు క్రిప్టో ఎందుకు వచ్చింది, అది రావాల్సినంత అవసరం ఏమైపడింది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కొంచెం చర్చిద్దాం. దాంతో పాటు అసలు ఎన్ఎఫ్టి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాల్ని కూడా మనం వీలైనంత తొందరగా క్లుప్తంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో సావధానంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఎక్కడెక్కడ ఉన్నా అందరూ దయచేసి జాగ్రత్తగా వింటారని ఆశిస్తూ ఈరోజు సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. అసలు క్రిప్టో యొక్క హిస్టరీ ఏంటి, అది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, దాని టైం లైన్ ఏంటి, ఏం జరిగింది, ఇంతగా ప్రాచుర్యంలోకి రావడానికి బిట్ కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ తరహాలో ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంతగా ప్రాచుర్యంలోకి రావడానికి అసలు ఏం జరిగింది చరిత్రలో, ఎన్ఎఫ్టి చరిత్రలో ఏం జరిగింది అనే విషయాలు మనం ఒక్కసారి చూసుకుందాం టైం లైన్ ప్రకారంగా. ఎన్ఎఫ్టి అండి 2014లో యాక్చువల్ గా ప్రపంచానికి పరిచయం అయింది. ఆ తర్వాత దాన్ని అంతగా వచ్చినా కానీ సేమ్ మనకి బిట్ కాయిన్ లాగానే ఎవరు నమ్మకపోవడము, లేకపోతే అది ఇల్లీగల్ అనో, లేకపోతే అది సరిగ్గా సెక్యూరిటీ కాదనో, అలాంటి వాటిలోంచి ప్రయాణం చేస్తూ 2015, 2016, ఆ తర్వాత క్రిప్టో పంక్స్, ఇక మీరు 2017లో క్రిప్టో పంక్స్ అనేది ఒక మనకి ఏమని చెప్పొచ్చు, ఎన్ఎఫ్టిని ట్రాన్సాక్షన్ చేయడానికి, ట్రేడింగ్ చేయడానికి మనకున్నటువంటి ఒక సైట్ అన్నమాట. ప్రెసెంట్ మనకి ఓపెన్ సీ మార్కెట్ ఎలా ఉందో క్రిప్టో పంక్స్ కూడా అలాంటిదే. అలా స్టార్ట్ అయ్యి క్రిప్టో కిటీస్ తర్వాత నుంచి అలా పెరుగుతూ కానీ విషయానికి వస్తే అది స్పోర్ట్స్ లో వాడడం, దాన్ని ఏమంటారు డిజిటల్ గా ఒక ఆస్తి లాగా వాడడం, ట్రేడింగ్ చేసుకోవడం, ఇదంతా చేస్తున్నా కానీ ఎన్ఎఫ్టికి బాగా ప్రాచుర్యం వచ్చింది మాత్రం 2021 మన కోవిడ్ సమయంలో, సేమ్ లైక్ బిట్ కాయిన్ లాగా. ఆ టైంలోనే హాల్వింగ్ జరగడం, ఆ హాల్వింగ్ జరిగిన టైంలోనే ఈ ఈ 2021లో మీరు ఇక్కడ బాగా క్లియర్ చూడొచ్చు,
బోర్డ్ ఏప్స్, BAYC అంటారు, బోర్డ్ ఏప్స్ యాచ్ క్లబ్ అనే సంబంధించినటువంటి ఒక NFT కి సంబంధించిన ఒక గ్రూప్ ఆఫ్, అంటే కోతి బొమ్మలతో ఫొటోస్ తో సంబంధించినటువంటి NFT కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అది. దాని వల్ల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ అసలు బీజం పడింది 2014లో. ఓకే. సరే, అసలు ఎందుకు మొదలైంది, ఏం సంగతి అని తెలుసుకునే ముందు అసలు NFT అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? ఇదంతా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందండి మనం NFTని అసలు ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అది వేరే ప్రపంచం, వేరే ప్లాట్‌ఫార్మ్ అని మనం అనుకుంటున్నప్పుడు క్రిప్టోతో అనుసంధానంగా ఉంది అని మనకు అనుకున్నాం. కానీ వేరే ప్లాట్‌ఫార్మ్ అయితే మనకి మన మెటాఫోర్స్‌లో ఎందుకుంది అసలు? దాని గురించి మనకు ఖచ్చితంగా తెలియాలి, తెలుసుకోవాలి. ఇక్కడ NFT అనేది నిజంగా లాడో గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆహ్, ఇది వేరే రకమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ అయినా కానీ, వేరే మార్గం అయినా కానీ, దీన్ని మన మెటాఫోర్స్‌లో ఎలా ఇన్వాల్వ్ చేసి, దాన్ని ఒక బిజినెస్ లాగా, లేకుంటే దాన్ని దీంట్లో ఒక ఇంపార్టెంట్ ప్లాట్‌ఫార్మ్ లాగా తీసుకురావడానికి ఎంతగా శ్రమించారో, ఎంతగా ఆలోచించారో, శ్రమించి ఆలోచించినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఇబ్బందులుంటాయి. వాటినెలా ఎదుర్కొన్నారో తెలీదు కానీ, ఒక మంచి చూస్తానికి ఒక సింపుల్‌గా అనిపించేలాగా రాయల్టీ బోనస్, సింపుల్‌గా చెప్పాలంటే. రాయల్టీ బోనస్ అని ఒక పేరు పెట్టి NFTని మన మెటాఫోర్స్‌లో వన్ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్‌గా తీసుకురావడం జరిగింది. అసలు ఇక్కడ ఈ రాయల్టీ NFT ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటి? అది అసలు ఎట్లా సంపాదించుకుంటాం అనేది మీకు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి మన NFTస్ అనేవి మనకి 0 నుంచి మొదలుపెట్టుకుంటే 8 లెవెల్స్‌లలో 7 లెవెల్స్ వరకు, అంటే మొత్తం 8 లెవెల్స్‌లలో మనకి NFTస్ అనేవి లెవెల్స్ ఉంటాయి. అది యాక్టివేటర్, సూపర్వైజర్, అంటే యాక్టివేటర్ కంటే ముందు 0 NFT ఉంటుందండి. ఓకే. అది పోతే మనకి యాక్టివేటర్ ఫస్ట్ లెవెల్, తర్వాత సూపర్వైజర్, మేనేజర్, ప్రో మేనేజర్, పేస్ సెట్టర్, అంబాసిడర్, మిలినియర్స్ క్లబ్ మెంబర్, ఇలా 7 లెవెల్స్ ఆఫ్ రాయల్టీ బోనస్ తీసుకునే లెవెల్స్ ఉంటాయి. ఈ రాయల్టీ బోనస్ జస్ట్ మనకు ఒక 3, 4 డేస్ క్రితం కూడా మరొక బోనస్ తీసుకోవడం జరిగింది. 12 డేస్ గ్యాప్స్ లో. ఈ మంత్ ఎండ్ వరకు మరొక బోనస్ కూడా రావచ్చు. ఓకే. సో ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? ఓకే. ఎలా ఇస్తున్నారు? అసలు ఈ NFTకి ఇక్కడ ఉండడం ఓన్లీ మనం బోనస్ తీసుకోవడానికేనా? ఇంకేదైనా యూజ్ ఉందా? ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుంటే. దీన్ని ఎలా అందిస్తున్నారు మనకి? ఏ ఏ కొలమానం ప్రకారంగా? అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడనుకోండి. అతను లేదంటే ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఉన్నాడని. మార్చ్‌లో లెక్కలు తీస్తారు. తర్వాత అతనికి ప్రమోషన్ ఇస్తారు, లేదా సాలరీ పెంచుతారు. ఇదంతా చేయడానికి కొన్ని మెజరింగ్ టూల్స్ ఉంటాయి. ఓకే. దాన్ని మన సాఫ్ట్‌వేర్ భాషలో అయితే జనవరిలో మొదలుపెడతారు. ఫిబ్రవరి వరకు వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. అప్రైజల్స్ టైమ్ అంటారనమాట దాన్ని. మార్చ్‌లో వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చేసి, మీరు మీ మీ అటెండెన్స్ పరంగా గాని, లేదంటే మీకిచ్చిన టాస్క్ పరంగా మీకు ఏ ఏ ఏ గ్రేడ్ రావడం, లేదంటే క్రిటికల్ టైమ్స్‌లో మీరు కంపెనీకి సపోర్ట్ చేసినందుకు మీకు ఏ గ్రేడ్ అని, ఇలాంటి కొన్ని గ్రేడ్స్ ఇచ్చి, వాటికి పాయింట్స్ ఇచ్చి, ఓవరాల్‌గా పాయింట్స్ తీసుకొని అతనికి ప్రమోషన్ ఇవ్వడానికి ఎలాగైతే కొన్ని మెజరింగ్ టూల్స్ ఉంటాయో, ఇక్కడ కూడా మనం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ 7 లెవెల్స్ ఆఫ్ రాయల్టీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని తీసుకోవడానికి కూడా మనకు కొన్ని మెజరింగ్ టూల్స్ ఉంటాయి. వాటిని ఎప్పుడైతే మనకి క్లాసిక్ మాత్రమే ఉందో, ఆ మెజరింగ్ టూల్స్‌ని SFC టోకెన్స్‌తో మెజర్ చేశారు. కొంతకాలానికి ఆ SFC కాస్త SFC2గా మారి, దానితో మెజరింగ్ చేయడం మొదలెట్టారు. ఓకే. అది కాస్త క్లోజ్ అయిపోయి, ఇప్పుడు యూనిట్వర్స్ వచ్చిన తర్వాత మనకి ఎనర్జీ టోకెన్స్ తోటి దాన్ని మెజరింగ్ చేయడం ఆహ్, చేస్తున్నారు. సో ఇప్పుడేంటి, ఈ ఎనర్జీ సంపాదించుకుంటే మనకి NFT వస్తుందా? సో ఎంత ఎనర్జీ సంపాదిస్తే ఏ ఏ లెవెల్ వస్తుంది? సో మినిమమ్ 3500తో స్టార్ట్ అవుతాయి. ఓకే. అప్పుడేం జరిగింది? క్లాసిక్‌లో 10వ లెవెల్ వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా 500కి పైన SFC టోకెన్స్ రావడం. దాంట్లో 3500 విలువైనటువంటి రాయల్టీ ఫస్ట్ లెవెల్ రావడం. దాని తర్వాత గూడా బిజినెస్ చేసుకొని 12థ్ లెవెల్ వెళ్ళిన వాళ్ళకి ఇంకా, ఇంకా ఎక్కువ SFC ఎనర్జీలు రావడం. వాటితోటి 3500కి ఒక యాక్టివేటర్ వస్తే,
అలాంటి యాక్టివేటర్లు 3 వచ్చాయి అనుకోండి, దాని తదుపరి లెవెల్ అంటే సూపర్వైజర్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సూపర్వైజర్లు అంటే 10,500 ఎనర్జీలు వస్తే ఒక సూపర్వైజర్. అలాంటి 10,500 ఎనర్జీలు 3 అంటే అలాంటి సూపర్వైజర్లు 3 వస్తే మేనేజరు. అలా 3తో మనం సెవెంత్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. సరే ఇది వచ్చింది. వస్తే ఏంటి? ఎలా ఇస్తుంది? సో దీని గురించి ఒకసారి మనం డిస్కస్ చేస్తే మీరు పైన చాలా క్లియర్‌గా చూడొచ్చు. పర్సెంటేజ్ ఆఫ్ బోనసెస్ అవార్డ్. 30% ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ మెటాఫోర్స్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఎ పూల్ ఆఫ్ రాయల్టీ బోనసెస్. దేర్ ఆర్ మోస్ట్ జనరస్ రాయల్టీ బోనస్ ఎవర్. ఇక్కడ ఏం జరుగుతుందో సింపుల్‌గా చెప్తానండి. మన మెటాఫోర్స్‌లో జరిగేటువంటి బిజినెస్ ప్రాఫిట్ టర్నోవర్ నుంచి 30% అది ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచి వచ్చిందానితో సంబంధం లేకుండా ఓవరాల్‌గా 30% అనేది రాయల్టీ లెవెల్స్‌కి ఇవ్వడానికి పక్కకు పెట్టడం జరిగింది. ఇదంతా స్మార్ట్ కాంట్రాక్ట్‌లో బ్లాక్ చైన్ ఎప్పటికప్పుడు చేసేస్తుంది. ఈ 30% ఈ 30% యాక్టివేటర్ అంటే ఎంతమంది యాక్టివేటర్స్ ఉంటారు? అంటే ఒక 10% పక్కకు పెడతారు. ఆ 10%లోంచి ఎంతమంది యాక్టివేటర్స్ ఉంటారో అంతమందికి ఆ 10% అమౌంట్‌ని ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇకపోతే ఆ 30%లోంచి 10 పోతే మిగిలిన దాంట్లోంచి 11% అనేది సూపర్వైజర్స్ ఎంతమంది ఉంటారో అంతమందికి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ కాలిక్యులేషన్ ప్రకారంగానే మేనేజర్స్‌కి 12% ఎంతమంది ఉంటారో అంతమందికి 12% నుంచి డివైడ్ చేస్తారు ఈక్వల్‌గా. ప్రో మేనేజర్స్‌కి 13%, పేస్ సెట్టర్‌కి 14, ఆ తర్వాత అంబాసిడర్స్‌కి 15%. ఇవంతా కలుపుకుంటే ఒక ఎత్తైతే సెవెంత్ లెవెల్ ఉన్న వాళ్ళకి 25% అండి. సో 25% ఇదంతా కలుపుకుంటే మనకి 30% అంటే 100% డిస్ట్రిబ్యూషన్ అనేది ఆ 30%లో ఉన్న అమౌంట్ అందరికి ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్ గానే సెవెంత్ లెవెల్‌కెళ్ళిన వాళ్ళు, లాస్ట్‌కి సెవెంత్ లెవెల్‌కెళ్ళిన వాళ్ళు ఒక్కరుగా మనకి తెలిసింది లాడో గారు. దానికి దగ్గరగా ఉన్న అడ్మిన్ ఒక లేడీ ఉన్నారు. తను కూడా అంటే అంత దగ్గరికి వెళ్తున్నారు సెవెంత్ లెవెల్‌కి. సో, ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారంగా ఆహ్, ఒకప్పుడు మనకి 3-4 లాక్స్ బిజినెస్ కానీ, పెట్టుబడి గాని పెట్టుకున్న వాళ్ళకి ఎస్ఎఫ్‌సి ద్వారా రాయల్టీ లెవెల్ 1 యాక్టివేటర్ అచీవ్ అయితే, ఇప్పుడు అదే యాక్టివేటర్ అచీవ్ అవ్వడానికి సుమారుగా 5-6 లక్షలు అలా ఖర్చవుతుంది. సో, రానున్న కాలంలో కండిషన్స్ పెరుగుతూ ఇది అచీవ్ అవ్వడానికి అంటే లైఫ్‌లో ఎప్పుడైనా అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా అచీవ్ అవ్వచ్చు. కానీ కండిషన్స్ మారుతూ ఉంటాయి. ఆ కండిషన్స్ తగ్గట్టుగా పెట్టుబడి గాని, బిజినెస్ గాని మారుతూ ఉంటుంది. ఇది మనందరం గమనించాల్సిన విషయం. అయితే ఈ ఓన్లీ అంటే నెల నెల వచ్చే బోనస్ మరి ఎంత వరకు తీసుకోవచ్చు? అంటే గవర్నమెంట్ ఇచ్చినట్టుగా పెన్షన్ ఆ పర్సన్ చనిపోతే తన భార్యకి 50% పెన్షన్, ఆ భార్య చనిపోతే అక్కడితోనే పెన్షన్ ఆగిపోయినట్టు కాకుండా, ఈ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి టోకెన్స్ ఎవరికి వాళ్ళకి యూనిక్‌గా ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ తదనంతరం తన ఆస్తి పత్రాలు తన వారసులకు ఎట్లాగైతే చెందుతుందో, ఇది తరతరాలుగా ఎన్ని తరాలైనా గాని ఆ ఫ్యామిలీకి చెందిందే. ఇది వేరే వాళ్ళకి అమ్మినంత కాలం వాళ్ళకి ఆ రాయల్టీ ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. ఇదొక్కటే కాదండి. ఎలాగైతే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఎకరం పొలం ఉంది. ఎకరం పొలంలో నువ్వు వ్యవసాయం చేసినా చేయకపోయినా దాని మీద కౌలు నీకు ఎట్లాగైతే కౌలు డబ్బులొస్తాయో, కౌలు డబ్బులు నువ్వు ఎలా ఎలా తీసుకుంటావో, ఇలా బోనస్ కూడా మనకొచ్చే కౌలు డబ్బుల్లాంటివి. మరి సంవత్సరం పెరుగుతున్న కొద్దీ, నెలలు గడుస్తున్న కొద్దీ, ఆ ఎకరం పొలం కాస్ట్ ఎట్లాగైతే పెరుగుతుందో, ఇక్కడున్నటువంటి రాయల్టీ ఎన్ఎఫ్‌టి యొక్క కాస్ట్ గూడా ఎప్పటికప్పుడు మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై ప్రకారంగా పెరుగుతూనే ఉంటుంది. ఇదే మనకున్నటువంటి అదనంగా ఇదన్నీ ఫ్రీగా వచ్చేటువంటి రాయల్టీ వంటి. ఓకేనా? ఇది మనకి మెటాఫోర్స్‌లో ఉన్న యూజెస్. మరి యాక్చువల్‌గా ఇక్కడ కాకుండా ఈ ఎన్ఎఫ్‌టిని ఓన్లీ దీనికే కాకుండా ఇంక వేరే దానికైనా వాడుకోవచ్చా? రానున్న కాలంలో ఎన్ఎఫ్‌టిని అంటే ఇక్కడ మనకి ఎన్ఎఫ్‌టి పెట్టింది ఓన్లీ బోనస్ తీసుకొని, లేదంటే ఒక ఆస్తి పెరిగినట్టుగా అసెట్ పెంచుకోవడానికి, స్థిరాస్తిగా పెట్టుకోవడానికేనా? ఇంకా వేరే వాటికి వాడుకోవచ్చా? యెస్. ఇంకా వేరే వాటికి కూడా వాడుకునేలాగా ఎన్ఎఫ్‌టిస్ అవకాశాలున్నాయండి. ఒక అవకాశం చూసుకోండి. మొదట అప్లికేషన్స్ చూద్దాం. అసలు ఎక్కడెక్కడ వాడతారు దీటినని. ఓన్ డిజిటల్ కలెక్టిబుల్స్ అండి. అంటే మీకు ఇందాక చెప్పింది. ఫోటోస్‌గా గాని, వీడియోస్ రూపంలో గాని, మనం అమితాబ్ బచ్చన్ గారిది, మహాత్మా గాంధీ గారిది అండ్ ఎలాగైతే మనం కొన్ని చూస్తున్నామో, ఆ విధంగా ఓన్ డిజిటల్ కలెక్టిబుల్స్‌గా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇదొక యూజ్ అయితే. ఇంకొకటి బై ఎ హోమ్.
ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. బై ఎ హోమ్ ఏంటి? ఎన్ఎఫ్టీతో హోమ్ అంటే ఎన్ఎఫ్టీని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతోని ఇల్లు కొనడమా? దాంట్లో ఏముంది? హోమ్ అని ఎందుకు చెప్పొచ్చు? కారు లేదంటే ఇంకేదైనా అనొచ్చు కదా! ఇలా కాదు. ఇక్కడ ఎలా ఎన్ఎఫ్టీని ఎలా ఉంటుందంటే, ఎవరైనా కానీ ఉదాహరణకి ఇప్పుడు నేనే నరేంద్ర సార్ దగ్గర ఉన్నటువంటి ఒక ఇల్లు నేను కొనాలనుకున్నాను అనుకోండి. అప్పుడు నేనేం చేస్తానంటే, నరేంద్ర సార్ పేరు మీద ఆ ఇంటికి వాల్యూ ఎంత ఉంటుందో అంత వాల్యూ అయినటువంటి ఒక ఎన్ఎఫ్టీని నేను క్రియేట్ చేపిస్తాను. అంత ఎన్ఎఫ్టీని. అంత ఎన్ఎఫ్టీని నేను క్రియేట్ చేపిచ్చి, ఆ ఎన్ఎఫ్టీని డైరెక్ట్‌గా నరేందర్ సార్ పేరు మీదనే నేను రిజిస్ట్రేషన్ చేపిచ్చా ఆ ఎన్ఎఫ్టీని. సార్‌కే దాని మీద పేటెంట్ హక్కు రైట్స్ ఉండేలాగా దాన్ని క్రియేట్ చేపిచ్చి, అది సార్‌కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నేను ఆ ఇల్లు తీసేసుకుంటాను. సో, ఇప్పుడేం జరిగింది? జస్ట్ మనం ఏదైతే ఆహ్, రూ. 100, రూ. 200 బాండ్ పేపర్ మీద ఎట్లాగైతే మనం రాసుకుంటామో, ఇక్కడ బ్లాక్ చైన్‌లో ఉన్నటువంటి బాండ్ పేపర్ ఎన్ఎఫ్‌టి ద్వారా నేను లావాదేవీ జరుపుతున్నాను. ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి రియల్ ఎస్టేట్స్‌లో అండి. సేమ్ ఎలాగైతే ఇప్పుడు ఇల్లు కొన్నామో, అదే విధంగా రియల్ ఎస్టేట్‌లో ప్లాట్స్ అవి గూడా కొనుక్కోవచ్చు. సేమ్ చేసుకొని. ఇంకొకటి అంటే కార్ అంటే ఇందాక ఇల్లు కొన్నాం గదా! ఇప్పుడు కార్ అంటున్నాం గదా! ఇది కాదండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కార్ గురించి మాట్లాడాలంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొన్ని థర్డ్ పార్టీ కంపెనీస్ ఉన్నాయి. నేను కార్ కొనాలనుకోండి. నేనేం జేస్తాను, వాళ్ళేం జేస్తారు, మా దగ్గర కొన్ని కార్స్ ఉన్నాయి. మీరు తీయొచ్చుకొని అని థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి. ఓకే. ఆహ్, అక్కడ మనం ఆ సైట్‌లోకి వెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న కార్స్ చూసి ఏది బావుంటుందో ఆ కార్ మనం తీసుకుంటాం. ట్రూ వాల్యూ అనే కార్ కంపెనీస్ ఇట్లాంటివి ఉంటాయి గదా! వాళ్ళు మధ్యలో ఉండి కార్లు మనకు అమ్మి పెడుతుంటారు. ఓకే. సో, వాళ్ళేం జేస్తారంటే వాళ్ళు అన్నీ చెక్ జేసి వాటికి రేటింగ్ ఇస్తారు. ఇది 4థ్ రేటింగ్, 5 రేటింగ్, ఇది బాగుంది, ఇది బాలేదు అనే విషయాలు మనకి ఎట్లాగైతే డీటెయిల్స్ ఇస్తారో, కొన్ని కార్ కంపెనీస్ ఉన్నాయండి. ఆ కార్ కంపెనీస్ ఏం జేస్తున్నాయంటే ఆహ్, బై ఎ కార్ అనే కంపెనీ కూడా ఉంది. మీకు అక్కడ బై ఎ కార్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఒక కార్‌ని నేను అమ్మాలనుకుంటే, ఆ కార్‌ని పూర్తిగా తనిఖీ జేసి, దాని విలువ ఎంతుందో అంత విలువైనటువంటి ఒక ఎన్ఎఫ్‌టీని తయారు చేస్తుంది. ఇది గమనించండి ఫ్రెండ్స్. ఒక కార్‌ని అంటే అది ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఎప్పటి మోడలు, దాని ఇంజిన్ ఎట్లుంది, టైర్‌లు ఎట్లున్నాయి, డెంటింగ్ ఏమైనా పడ్డదా, ఏమైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే మీటర్ ఏమైనా టాంపరింగ్ అయిందా, ఇవన్నిటిని చెక్ చేసుకొని అంత విలువైనటువంటి ఒక ఎన్ఎఫ్‌టీ ఉదాహరణకు దానికి రూ. 1,00,000 అనుకోండి. రూ. 1,00,000 విలువైనటువంటి ఒక ఎన్ఎఫ్‌టీని తయారు చేసి, ఇప్పుడు ఎట్లాగైతే మన రాయల్టీ ఎన్ఎఫ్‌టీస్ ఇమ్మీడియేట్‌గా అచీవ్ అయిన వ్యక్తికి ఒక ఎన్ఎఫ్‌టీ ఎట్లాగైతే మింట్ అవుతుందో, అలా ఒక ఎన్ఎఫ్‌టీస్ మింట్ చేసి, ఆ కార్ విలువైనటువంటి ఎన్ఎఫ్‌టీని అలా పెడతారు. ఎప్పుడైనా ఎవరైనా కొంటారో, కొనగానే ఆ ఎన్ఎఫ్‌టీని మనకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, ఇలా కూడా అంటే ఈ పర్టిక్యులర్ యాహ్! ఎన్ఎఫ్‌టీ ఉందంటే దీని వాల్యూ 5 స్టార్ అన్నట్టు. ఈ పర్టిక్యులర్ ఎన్ఎఫ్‌టీ ఉందంటే దానికి 4 స్టార్ రేటింగ్ అన్నట్టు. ఇలా కూడా ఎన్ఎఫ్‌టీస్‌ని బట్టి కార్‌ని రేంజ్‌ని ఎస్టిమేట్ చేయడానికి కూడా ఎన్ఎఫ్‌టీస్‌ని వాడుతున్నారు. ఇకపోతే రివార్డ్ టోకెన్స్ అండి. ఇది ఆల్రెడీ మీకు మొన్న ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మన ఇండియన్ గవర్నమెంట్ హోలీ సందర్భంగా ఢిల్లీ నుంచి లక్నోకి ప్రయాణం చేసే తేజస్ ట్రైన్‌లో 30,152, 30,150 ఒకటి ఈ 2 టికెట్లకి ఎవరైతే అంటే ఎవరు కొంటారో తెలీదు. ఆ 2 టికెట్లు అంటే 2 సంఖ్యలు కలిగినటువంటి టికెట్ ఎవరు కొంటారో ఆహ్, ఆ 2 టికెట్ల వాళ్ళకి ఒక ఎన్ఎఫ్‌టీని తయారు చేసింది. ఐఆర్‌సీటీసీ వాళ్ళు. రైల్వే డిపార్ట్‌మెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ రైల్వే డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఆ టికెట్స్‌ని ఎన్ఎఫ్‌టీగా ముందే డిసైడ్ చేసింది. బట్ ఆ టికెట్స్ ఎవరికెళ్తాయనేది తెలీదు. ఎవరు కొంటారో ఆర్డర్‌లో తెలీదు. కాబట్టి అలా కూడా ఎన్ఎఫ్‌టీస్‌ని ప్రమోట్ చేయడం. జనరల్‌గా ఏం చెప్తాం మనం ఒక కారు షోరూమో లేకపోతే ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే బంపర్ డ్రా తీస్తే వాళ్ళకొచ్చిన వాళ్ళకి కార్ గిఫ్ట్ ఇస్తామని ఎట్లాగైతే పెడతారో, గవర్నమెంట్ కూడా ఎన్ఎఫ్‌టీస్‌ని ప్రమోట్ చేయడానికి ఆ పర్టిక్యులర్ టికెట్ నంబర్ వచ్చిన వాళ్ళకి ఎన్ఎఫ్‌టీస్‌ని ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోస్‌ని కూడా రీసెంట్‌గా ఒక ప్రెజెంటేషన్స్ మీకు చూపించడం జరిగింది. ఇలాంటి రివార్డ్ టోకెన్స్‌ని కూడా ఎన్ఎఫ్‌టీస్‌ని జనరల్‌గా ఇప్పుడు అమెజాన్ గిఫ్ట్ కూపన్స్, ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కూపన్స్ ఎలాగైతే ఇస్తారో ఇప్పుడు ఎన్ఎఫ్‌టీస్‌ని కూడా గిఫ్ట్ కూపన్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇదొక్కటండి. ఇంకొకటి బారో మనీ అంటే ఎలాగైతే మన మార్ట్‌గేజ్ కంపెనీస్ ఉంటాయో, ఆ మార్ట్‌గేజ్ కంపెనీస్ కూడా ఎన్ఎఫ్‌టీస్‌ని మార్ట్‌గేజ్ చేసుకొని అంటే మనకి తెలుగులో క్లియర్‌గా చెప్పుకోవాలంటే కుదబెట్టుకొని ఎన్ఎఫ్‌టీస్‌ని తాకట్టు పెట్టుకొని కూడా బారో మనీ అంటే ఏం చేస్తాం మన ఆస్తి పత్రాలు మార్ట్‌గేజ్ చేసి ఎలాగైతే లోన్స్ తీసుకుంటామో, ఈ ఎన్ఎఫ్‌టీస్‌తో కూడా లోన్స్ తీసుకునేలాగా మనకి
ఎస్, ఇలా ఆప్షన్ వస్తుందండి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్, ఓటింగ్. ఓకే, ఇది మీకు అర్థం కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఓటు వేస్తానికి వెళ్ళినప్పుడు దొంగ ఓట్లు పడకుండా ఉండడానికి గవర్నమెంట్ తీసుకున్నట్టు నిర్ణయం ఏంటి, మన ఫింగర్ మీద ఆ సిరా గుర్తు వేస్తారు. అది వేసినప్పుడు ఏమవుతుంది, అందరు కూడా ఖచ్చితంగా అదే ఫింగర్ ని, ప్రతి ఒక్కరికి అదే ఫింగర్ మీద సిరా గుర్తు వేస్తారు. కాబట్టి అతను ఆల్రెడీ ఓటు వేసాడా వేయలేదా అనేది ఆ ఫింగర్ మీద ఉన్న దాన్ని బట్టి చూస్తే దొంగ ఓట్లు అనేది, రిగ్గింగ్ అనేది జరగకుండా ఉండడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒకటి. ఇక్కడ ఓటింగ్ ఎలా ఇస్తున్నారో తెలుసా, ఎవరైతే ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్ఎఫ్టీస్ ని ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్టీస్ ని, ఓటింగ్ కి అనుకూలంగా ఉండే కొన్ని ఎన్ఎఫ్టీస్ ని మింటింగ్ చేసి, ఆ ఎన్ఎఫ్టీస్ ని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ కార్డులు ఎట్లయితే బై పోస్ట్ వస్తాయి, ఇక్కడ డిజిటల్ గా ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ వస్తాయి. వీళ్ళేం చేస్తారు, ఆన్లైన్ లోనే ఓట్లు వేసే వాళ్ళందరూ ఎన్ఎఫ్టీస్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, త్రూ బ్లాక్ చైన్ ఎన్ఎఫ్టీస్ అనేవి రావడం వల్ల ఆ ఓటు అనేది రిగ్గింగ్ లేకుండా జరుగుతుంది. ఇది రీసెంట్ గా ఆల్రెడీ కొన్ని కంట్రీస్ లో వాడుతున్నారు, ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, ట్యాంపరింగ్ అనేది లేకుండా ఉండడం కోసం. ఓకే, ఇకపోతే డొనేషన్స్, చారిటబుల్ ట్రస్ట్ కి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు, లేకపోతే చేస్తామని చెప్పి చేయకుండా ఇదన్నిటినీ మిస్కాలిక్యులేషన్స్ లేకుండా చూసేలాగా ఈ ఎన్ఎఫ్టీస్ ద్వారా కూడా డొనేషన్స్ ని ట్రాకింగ్ చేయొచ్చు. అలా కూడా తీసుకుంటున్నారు అనమాట. ఓకే, ఇక గేమింగ్ లో వాడుతున్నారు. మనం ఆల్రెడీ మన దాంట్లోనే గేమింగ్ లో ఎన్ఎఫ్టీస్ ని వాడబోతున్నాం, మీరు రానున్న రోజు చూస్తారు. ఇక రియల్ ఎస్టేట్ లో ఎన్ఎఫ్టీస్ ని వాడుతున్నారు. ఇదంతా కూడా మనకి ఇవన్నీ కూడా మన ఎన్ఎఫ్టీస్ ని అప్లికేషన్ వాడేది. అసలు ఐడియా, ఎన్ఎఫ్టీ యొక్క ఐడియా ఎలా వచ్చింది, ఇది బాగా మనకి వస్తుందండి. అంటే ఎన్ఎఫ్టీ గురించి అనే కాదు కానీ ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు పెరుగు తోడు పెట్టాలి అని అంటే పాలల్లో కాస్త పెరిగేయాలి. సరే, ఈ రోజు సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోతే, అప్పుడు అసలు పెరుగు ఎక్కడుందో తోడు పెట్టడానికి, పాలల్లో ఏమేస్తూ తోడుకుంది అనేది ఒక చిన్న డౌట్ వస్తుంది. ఓకే, మరి దానికైతే మనకి ఆన్సర్ లేదు. పోనీ టీ తాగుతాం, అసలు టీ ఎలా తయారైంది, ఫస్ట్ ఆలోచన ఎలా వచ్చింది, ఈ స్టోరీ మనకు తెలుసు. ఆ టీకి సంబంధించిన ఆకు యాక్సిడెంటల్ గా రాజు తాగుతున్న వేడి నీళ్ళల్లో పడడం వల్ల ఎండిపోయిన టీ ఆకు, అది టేస్ట్ మారి ఇది బాగా నచ్చి అక్కడి నుంచి టీ అనేది ఇంకా ప్రాచుర్యంలో పెరిగింది. ఇది టీ పుట్టడానికి గల హిస్టరీ. మరి ఇక్కడ ఎన్ఎఫ్టి పుట్టడానికి బిట్ కాయిన్ లాగానే ఆలోచించి ఏదైనా తీసుకొచ్చారా అంటే, బిట్ కాయిన్ ఎలా పుట్టింది మనకు తెలుసు. బ్లాక్ చైన్ అంటే సెక్యూరిటీ పర్పస్ లో బ్లాక్ చైన్ వాడుకొని క్రిప్టో కరెన్సీ ఇంటర్నేషనల్ గా డిజిటల్ వైజ్ గా సింగిల్ కరెన్సీ ఉండాలని ఒక ఆలోచనతో పుట్టింది అనేది మనకు బాగా తెలుసు, క్రిప్టో. బట్ ఇక్కడ ఎన్ఎఫ్టి పుట్టడానికి అలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అని కరెక్ట్ గా ఆలోచిస్తే అండి, గమనిస్తే, రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఎన్ఎఫ్టి అనేది అలా ఒకటి ఉండాలి అంటే, జనరల్ మనం ఆలోచించేది ఏంటి, ఎవరైనా యూనిక్ టాలెంట్ ఉన్న వాళ్ళు, ఆర్టిస్ట్ కానీ, డ్రాయింగ్ చేసే వాళ్ళు కానీ, డాన్స్ చేసే వాళ్ళు కానీ, పాటలు పాడే వాళ్ళు కానీ, ఇలాంటి యూనిక్ టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని బయట ఎక్కడో పెట్టకుండా ఎన్ఎఫ్టి అనే ప్లాట్ఫామ్ లో కూడా చేసుకుంటే కొన్ని లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు అనేది బాగా తెలిసిన పాయింట్. దీన్ని సెలబ్రిటీస్ బాగా వాడుకుంటున్నారు సంగతి కూడా మనకు తెలుసు. కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ లేదంటే ఇలాంటి బిజినెస్ ఆలోచనకి తావు తీసినటువంటి ఎన్ఎఫ్టి అసలు పుట్టింది ఇలాంటి ఫ్యూచర్ గురించి ఆలోచించి చేసిందేనా అని చెక్ చేసుకుంటే అండి, ఇది అలా వచ్చింది కాదు. ఇది యాక్సిడెంటల్ గా కూడా జరగలేదు. బట్ మొదలైంది ఎలా మొదలైందో ఒకసారి చూస్తే, క్వాంటమ్ యాక్చువల్గా 2000 ఇందాక మీకు టైం లైన్ చూపించినప్పుడు 2014లో క్వాంటమ్ అనే ఒక ఫస్ట్ ఎన్ఎఫ్టి వరల్డ్ కి పరిచయం అయింది. అసలు క్వాంటమ్ ఏంటి, అసలు ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది ఒక్కసారి మీకు చెప్తాను. అసలు ఎట్లా వచ్చిందంటే, మనం అందరూ అనుకున్నట్టుగా క్రిప్టో పంక్స్ కానీ, బోర్డ్ యాచ్ క్లబ్ కానీ ఇవన్నీ కాదు. జెనిఫర్ అనే ఒక డిజిటల్ ఆర్టిస్ట్, ఒక లేడీ అండి, ఆమె ఏం చేసిందంటే ఒక వీడియో చేసింది. ఓకే, ఒక వీడియో చేసింది. ఆ వీడియో కొన్ని డిఫరెంట్ కలర్స్ తోటి ఒక వీడియో తయారు చేసి అతని భర్త అయినటువంటి కెవిన్ మెకాయ్ అనే పర్సన్ కి అది చూపించింది. చూపించి ఆ వీడియో చూపించిన అప్పుడు అతనికి ఏం అర్థం కాలేదు.
కానీ భార్యని అడిగినప్పుడు భార్య చెప్పింది ఏంటంటే, ఈ వీడియో మీకు వీడియో యొక్క అర్థం ఏంటి అంటే, ఈ వీడియో అనేది మనిషి యొక్క పుట్టుక, పెరగడం, చావడం ఎలాగైతే ఈ మనిషి స్టార్ట్ అయిన కాంచి ఎండింగ్ వరకు ఎలాగైతే ఉంటుందో, ఈ వీడియోలో ఉండే కలర్స్ కానీ ఇది కానీ ఈ అర్థం తెలుపుతుంది. ఈ అర్థంతో తయారు చేసిన వీడియో అని అతను ఇప్పుడు చెప్పాడో, అతనికి భార్య చెప్పిందో అతనికి నచ్చి దాన్ని ఏం చేశాడంటే, ఇది ఇలా ఉండకూడదు, దీన్ని బాగా ప్రమోట్ చేయాలనే ఆలోచనతోటి ప్రయత్నాలు చేశాడు. దాని వీడియోని వేరే వాళ్ళకి ఆప్షన్ పెట్టి అమ్మే ప్రయత్నాలు చేశాడు, కానీ బాగా ప్రాబ్లం వచ్చింది. ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయకూడదు, ఇది ఎట్లా మీరు అమ్ముతారు, దీన్ని ఏం చేస్తారని వేరే లీగల్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ప్రెషర్ రావడం జరిగింది. ఇక్కడ బాగా గర్వించదగ్గ విషయం ఏంటో తెలుసా ఫ్రెండ్స్, దీన్ని ఎన్ఎఫ్టీగా మార్చిన తర్వాత దీనికి ఇంకా సపోర్ట్ ఉండడానికి హెల్ప్ చేసిన పర్సన్ మీరు నేనే చాలా షాక్ అయ్యాను, మీకు కూడా చూపిస్తాను. ఆ పర్సన్ ఒక ఇండియన్, అతని పేరు కూడా మీకు చూపిస్తానండి. సారీ, అతని పేరు దాస్ అండి, యష్ దాస్. అతన్ని అప్పుడు అంటే అక్కడ సెటిల్ అయినటువంటి ఆ పర్సన్ ని ఈ కెవిన్ మెక్కాయ్ అనే పర్సన్ అడిగితే, అతను ఆల్రెడీ క్రిప్టో దాంట్లో కొంత బ్లాక్ చైన్ కి సంబంధించిన వ్యవస్థలో కొంత వర్క్ చేస్తున్న పర్సన్ అడిగితే, అతను ఇచ్చినటువంటి ఐడియా తోటి దీనికి మార్కెట్ లో ఇలా అమ్మకూడదు, డిజిటల్ గా అమ్మాలి, కొంత సెక్యూరిటీతో అమ్మాలి అని చెప్పేసి అప్పుడు అతను ఇచ్చిన ఐడియా తోటి అతని సహాయంతో వర్క్ చేసి తీసుకొచ్చారు. ఓకే, 2014లో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 2014 మే 2వ తారీఖు సాయంత్రం, అంటే రాత్రి కరెక్ట్ గా మనకి మీటింగ్ కంప్లీట్ అయ్యే టైం అనుకోండి, 9:27:34 ఎన్ఎఫ్టీని లాంచ్ చేయడం జరిగింది. సో ప్రపంచానికి ఫస్ట్ ఎన్ఎఫ్టీ పరిచయమైన డేట్, టైం అండ్ ఆ వ్యక్తులు అదనమాట. ఓకే, బట్ బాగా గర్వించదగ్గ విషయం, ఒక ఇండియన్ సహాయంతో ఎన్ఎఫ్టీ ప్రపంచానికి పరిచయం అయింది. ఓకే, సో కానీ అక్కడ ఏమైందంటే ఓనర్షిప్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఇది దీనికి పేటెంట్ ఎవరి దగ్గర ఉండాలి, ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉండాలి, దీని ఓనర్షిప్ నాదే అని చెప్పాలంటే అతని దగ్గరే అది ఉండాలంటే దీనికంటూ కొన్ని సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని అప్పుడు దాన్ని మింట్ చేయడం జరిగింది. నేమ్ కాయిన్ అనే దాని వల్ల మింట్ చేయడం జరిగింది. బట్ అక్కడ జరిగిన తర్వాత కూడా కొన్ని రిస్క్లు ఏర్పడ్డాయి, కొంత ప్రెషర్ ఏర్పడింది. ఇలా కాదు, దీనికంటూ ఒక ఫిక్స్డ్ సెక్యూరిటీ ఉండాలని అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం డై కాయిన్ కి అడ్రస్ ఉంటుందని చెప్పామో, అలా ఈ ఎన్ఎఫ్టీకి ఒక అడ్రస్ కింద మీరు చూడొచ్చు, SHA-256 హ్యాష్ ఫంక్షన్, సెక్యూరిటీ హ్యాష్ అల్గోరిథం అంటారండి. SHA అంటే 256 అంటే 256 బిట్స్, 16 బిట్ 256 బిట్ అని అది వర్క్ చేసేటువంటి ఆల్గోరిథం వర్షన్ అంటారు. ఆ వర్షన్ లో ఈ అడ్రస్ ని జనరేట్ చేసి, ఈ అడ్రస్ అనేది దీనికి మాత్రమే యూనిక్ గా ఉంటుంది అని ఫిక్స్ చేసి, ఇక్కడ నేమ్ కాయిన్ లో ఉన్నటువంటి దీన్ని ఇథీరియం బ్లాక్ చైన్ లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అలా ఇథీరియం బ్లాక్ చైన్ లోకి షిఫ్ట్ చేసిన తర్వాత మనకి అది 2021లో ది హైయెస్ట్ అమౌంట్ సోథెబైస్ ఆప్షన్ లో జూన్ 10న సేల్ ఆప్షన్ కి వెళ్ళిపోయిందండి, $1.47 మిలియన్. ఓకే, ఇన్ని డాలర్స్ కి ఇది వెళ్ళడం జరిగింది. సో ఇంత వెళ్ళినటువంటి ఆ ఫస్ట్ ఎన్ఎఫ్టీ ఆ వీడియో ఏంటి అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అది కూడా చూద్దాం, మీకు అది చూపిస్తాను వీడియో చివరిన, ఇది కంప్లీట్ అయిపోయినాక చూపిస్తాను. సో దాని తర్వాత వచ్చిందండి ఇందాక మీకు చెప్పినటువంటి క్రిప్టోలో బాగా అంటే ఎన్ఎఫ్టీలో బాగా టాప్ తీసుకొచ్చినటువంటి బోర్డ్ ఏప్స్ ఇలాగే ఉంటాయి. మనం చాలాసార్లు మన మీటింగ్స్ లో కూడా లైవ్ లో వెబ్సైట్ చూసాము, మీరు కూడా చూడొచ్చు. BAYC బోర్డ్ ఏప్స్ యాచ్ క్లబ్ అని టైప్ చేస్తే 9,998 రిజల్ట్స్ ఉన్నాయి. దాంట్లో సుమారుగా 12 లక్షల కోట్ల విలువైనటువంటి ఎన్ఎఫ్టీస్ అక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, ఇకపోతేనండి ఉన్నటువంటి ఇన్ని లక్షల ఎన్ఎఫ్టీస్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ అమౌంట్ తో సేల్ అయినటువంటి ఎన్ఎఫ్టీని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎన్ఎఫ్టీ, దీని పేరు ది మర్జ్ అంటారండి.
ఇక్కడ ఎందుకు దాని వాల్యూ అంతగా పెరిగింది అనేది ఇంకో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న పిక్చరే ది మర్జ్. దీని వాల్యూ అండి $9,18,6,516. ఇంత అమౌంట్ 48 గంటల్లోనే అండి, December 3, 2021 ఇది జరిగింది నిఫ్టీ మార్కెట్ ప్లేస్ గేట్వే ద్వారా. సో ది హైయెస్ట్ రికార్డ్ ఇది. దీని తర్వాత అది ఇంకొంచెం తక్కువలో ఉంది, బట్ దానికి 5,000 గంటల సమయం పట్టింది సెకండ్ లెవెల్ ఉన్న దానికి. బట్ తెలుసుకునే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఎందుకు ఇంత కాస్ట్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎన్ఎఫ్టీ ఇది. ఓకే, సో ఇది అండి ఎన్ఎఫ్టీస్ కి సంబంధించింది. సో ఇది మన నెక్స్ట్ మనం ఇప్పుడు యూనిట్ వర్స్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ యూనిట్ వర్స్ అప్డేట్స్ గురించి తెలుసుకునే కంటే ముందు మీకు చెప్పినట్లుగా ఒక్కసారి మీకు ఆ వీడియోని చూపించే ప్రయత్నం చేస్తాను. ది ఫస్ట్ ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో మనకి అదొక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే ఓకే, Quantum is artist Sir, signature వినిపిస్తుందా సార్? replaced by a unique code, and Ah, we're also వినిపిస్తుంది సార్. introduced to a new definition of what art is. Instead of being defined by materials, dimensions, and subject matter, quantum is. సో ఇందాక మీకు చెప్పినట్టుగా నేను ఇక్కడ కనిపించే కలర్స్ అవన్నీ కూడా మనిషి యొక్క అంటే జీవుడి యొక్క పుట్టుక, పెరుగుదల, చనిపోవడం వీటికి నిదర్శనంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. Artist's signature is replaced by a unique code, and we're also introduced to a new definition of what art is. Instead of being defined by materials, dimensions, and subject matter, quantum is. Artist's signature is replaced by a unique code, and we're also introduced to a new definition of what art is. Instead of being defined by materials, dimensions, and subject matter, quantum is. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకున్నటువంటి ఎన్ఎఫ్టీ. ఫస్ట్ ఎన్ఎఫ్టీ ప్రపంచానికి పరిచయం అయింది. సో జెనిఫర్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా కలర్స్, కొన్ని కలర్స్ ని బట్టి లైఫ్ ఎదుగుదల, పుట్టడం, చావడం అనేది కొన్ని కలర్స్ డిసైడ్ చేస్తాయని, దాంట్లో వాడినటువంటి సింబల్స్ కానీ సర్కిల్స్ కానీ ఇవన్నీ సింబాలిక్ రిప్రజెంట్ చేస్తాయని తనిచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో నేను అవి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. ఎందుకంటే వాటి గురించి నాకు అంత డెప్త్ నాలెడ్జ్ లేదు, కలర్స్ అండ్ సింబల్స్ వాటి మీద. కాబట్టి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్ఎఫ్టీ ఫస్ట్ ఎన్ఎఫ్టీ పరిచయం అయింది ఏంటిది అని ఒక కుతూహలంలోంచి వచ్చినటువంటి వీడియో అది. మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేశాను. సో కమింగ్ టు ద అప్డేట్స్, మనకి ఇంకొక 1/2 గంట సమయం ఉంది. నరేంద్ర సార్ కంటిన్యూ చేయమంటారా? ఎస్ సార్, ఎస్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కమింగ్ టు ద అప్డేట్స్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అసలు ఏం జరుగుతుంది, నేను టైర్స్ ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నా సార్, ఇంకో 2 రోజులే సమయం ఉంది, ఏం చేయాలి? నాకైతే అసలు టైర్ యాక్టివేషన్ ఎక్స్టెన్షన్ చేసే ఆప్షన్ కనపడతలేదు. నేను నిన్నటి వరకు కొంతమంది అమౌంట్ పంపించారు, వాళ్ళ డాలర్స్ కొనిపెట్టాను, యాక్టివేషన్ నేను చేయడం ఎందుకులే అని చెప్పి ఈరోజు చేయబోయాను, బట్ ఆగిపోయింది. నిన్నే చేసేస్తే అయిపో కదా, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను నేను వాళ్ళకి, వాళ్ళు నిన్ననే పంపించారు, ఇప్పుడు వాళ్ళకి కావట్లేదు. మరి అసలు టైర్స్ యాక్టివేషన్ అవుతాయా, ఇక్కడతోనే క్లోజా? మరి మల్టీ మైనింగ్ ఆగిపోయింది అంటున్నారు కదా, అంటే కాయిన్స్ బర్న్ అయిపోయినాయి కదా. కాయిన్స్ బర్న్ అయిపోతే అసలు ఇప్పుడు ఏంటి స్టేటస్, ఇవంతా కూడా ఒక్కసారి చూస్తే ఫ్రెండ్స్ మీకు ఒక్కసారి అవి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఎస్, మల్టీ మైనింగ్ క్లోజ్ అయింది. $2.77 దగ్గర మన మెటాఫోర్స్ కాయిన్ అనేది రేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పటి వరకు మనకున్నటువంటి 58,51,42,852 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ సప్లై, దాంట్లో మనకు అందుబాటులో ఉన్న కాయిన్స్ 46,81,14,286 కాయిన్స్ అనేవి కమ్యూనిటీ తీసుకోవడం జరిగింది. సో కమ్యూనిటీకి అందుబాటులో ఉంచడం జరిగింది. దాంట్లో కమ్యూనిటీ తీసుకున్నది 42,83,80,540 కాయిన్స్.
పర్సంటేజ్ పరంగా 91.51%. 2,55,292 మంది ఫోర్స్ కాయిన్స్ కొనుక్కోవడం జరిగింది. ఓకే, టోటల్ కమ్యూనిటీ, యూనివర్స్ లో ఉన్న కమ్యూనిటీ, ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇకపోతే మల్టీ మైనింగ్ దశ కంటే ముందు వైట్ పేపర్ ప్రకారంగా 80% కమ్యూనిటీకి, 5% టిఆర్ ఇండెక్స్ కి, తర్వాత లిక్విడిటీ లిస్టింగ్ కి 8%, తర్వాత వేరే కొన్ని కాంపిటీషన్స్ వాటి కోసం కొంత, టీమ్ కి కొంత, వేరే మిగతా కార్యక్రమాలకి కొంత చొప్పున మనకి ఇలా కాయిన్స్ సంఖ్యని డివైడ్ చేయడం జరిగింది. లాస్ట్ మైక్రో బ్లాక్ 36, ఎంఎఫ్ఎస్ యూనిట్స్ 18, తర్వాత వచ్చేటువంటి ఎంఎఫ్ఎస్ ఫోర్స్ కాయిన్స్ ఏంటి ఇంకా రావు. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ 25 అంటే $0.25, ఇప్పుడు క్లోజ్ అయినప్పుడు ఉన్నటువంటి ప్రైస్ $2.77. సో ఎంత శాతం పెరిగింది కరెక్ట్ గా చెప్పాలంటే ఇది కొంచెం ఉంది, 1100% సుమారుగా పెరిగింది. సో ఫోర్స్ కాయిన్స్ ఇప్పుడు ఎలా తీసుకోవచ్చు, మనం తీసుకోవచ్చా, కొనుక్కోవచ్చా, కొనుక్కుంటే ఎలా, నాకు అక్కడ రావట్లేదే, ఫోర్స్ కాయిన్ దగ్గర ఆ ఆప్షన్ రావట్లేదే, మొన్న అంటే అడిషనల్ కాయిన్ కొనుక్కునే ఆప్షన్ క్లోజ్ అయిపోయింది. కంప్లీట్ గా మనం ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నటువంటి బర్నింగ్ 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 అయిపోయింది ఎండాకాలంలో. ఓకే, ఈ ఎండలకు కాదు, రానున్నటువంటి ప్రాజెక్ట్స్ అయితే కొంతమంది ఫోన్స్ చేసి మాట్లాడిన తర్వాత ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు కదా, ఇంకొంచెం రేటు పెరిగితే బాగుండు కదా అని అనుకునే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, $1 ఉన్నప్పుడే ఇలా జరగాల్సింది, మన అదృష్టం బాగుండి ఇంకా కొంతమందికి అవకాశం, అంటే తినే బియ్యం గింజ మీద కాదు, తీసుకునే కాయిన్ మీద కూడా వాళ్ళ పేరు రాసుందేమో, ఇంతకాలం వచ్చింది, వాళ్ళ కాయిన్స్ వచ్చాయి, ఈ దాకా వచ్చిందని మాత్రం అనుకోవట్లేదు. ఓకే, సరే, అలాంటి వాళ్ళ కోసం మరి ఇంకా నేను బిజినెస్ యూనివర్స్ లో ఎలా జరుగుతుంది, బిజినెస్ ఎలా చేసుకోవచ్చు బిజినెస్ అనుకునే వాళ్ళందరికీ ఇప్పుడున్నటువంటి అప్డేట్స్ గురించి మీకు అందరికీ చెప్తానండి. జాగ్రత్తగా వినండి, చివరిని ఏమైనా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేద్దురు కానీ. ఓకే, ఇక మనం కాయిన్స్ కొనుక్కోవాలనుకుంటే, యూనివర్స్ యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవచ్చు? మరి P2P ట్రాన్సాక్షన్ అంటే ప్రస్తుతం అయితే మనకి ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక పర్సన్ దగ్గరికి ఫోర్స్ కాయిన్స్ కొనుక్కునే ఆప్షన్ ఉంటుంది. మరి కొనుక్కునే ఆప్షన్ ఉంటుంది అని అనగానే, నరేందర్ సార్ నేను 200 కాయిన్లు పంపిస్తా, మీరు నాకు డబ్బులు పంపించా అంటే అట్లా కాదు, ఇది అలా జరగదు. ఇది ఎలా జరుగుతుంది? ఉదాహరణకి మనం స్టెప్ బై స్టెప్ ఆర్డర్లు వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనకి మల్టీ మైనింగ్ క్లోజ్ అయిపోయింది. మనం టైర్ 1 యాక్టివేషన్ ఫుల్ కాయిన్ సెట్ కొట్టగానే $50 మందం కాయిన్లు 18 కాయిన్లు మనకు రావాలంటే ఆడ మల్టీ మైనింగ్ ఆగిపోయింది కాబట్టి రావు. మరి ఎలా వస్తాయి? ఎలా వస్తుందనంటే, ఇక్కడ మనం రివర్స్ లో వెళ్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైతే ఫోర్స్ కాయిన్స్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరి దగ్గర అయితే ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళు అమ్మితే ఇక్కడ యూనివర్స్ లో టైర్స్ యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి కాయిన్స్ వస్తాయి. మరి అమ్మే వాళ్ళు ఎట్లా అమ్ముతారు, ఎవరికి అమ్ముతారు అంటే, బినాన్స్ కొంచెం అర్థం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. పర్సన్ టు పర్సన్, ఒకరి దగ్గర డాలర్స్ ఉంటే అవసరం ఉన్న వాళ్ళు ఎట్లాగైతే కొనుక్కోవడానికి బినాన్స్ లో లిస్ట్ లో పెట్టేస్తారో, అదే లిస్ట్ ప్రకారంగా ఇక్కడ కూడా ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ మనకి మెటాఫోర్స్ వెబ్సైట్ లో ఒక ఆప్షన్ ఉంది, వాలెట్ లో, అక్కడ పెడతారు. ఎన్ని అమ్మాలనుకుంటున్నారో అలా పెడతారు. ఇక్కడ అమ్మే క్రమంలో కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏంటిది? ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఏం చేస్తారంటే, నేను అమ్మాలి అని అనుకుని ఒక 200 కాయిన్లు అమ్మాలనుకొని నేను అక్కడ లిస్ట్ పెట్టేస్తాను. అంటే క్యూ స్టార్ట్ అవుతుంది. క్యూ. ఓకే, రెండో పర్సన్ ఎంతో కొంత అమ్మడానికి అక్కడ పెడతాడు లిస్ట్, మూడో పర్సన్, నాలుగో పర్సన్, ఇలా ప్రపంచవ్యాప్తంగా అమ్మాలనుకుంటున్న వాళ్ళందరూ అక్కడ లిస్ట్ పెడతారు. ఇలా లిస్ట్ పెట్టినప్పుడు ఇంకా సింపుల్ మీకు అర్థం కావాలంటే, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మీకు వెయిటింగ్ లిస్ట్ ఎట్లాగైతే వస్తుందో, ఆ వెయిటింగ్ లిస్ట్ ప్రకారంగానే మనది కూడా ఒక వెయిటింగ్ లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది, క్యూ. మొదటి పర్సన్ ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అయినా క్యాన్సిల్ చేసుకున్న సెకండ్ పర్సన్ కి ఎట్లాగైతే వస్తుందో, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక 100 మంది 100 మంది ఫోర్స్ కాయిన్స్ అమ్మడానికి సేల్ ఆర్డర్ పెట్టేశారు. నేను టైర్ 1 యాక్టివేషన్ చేస్తున్నాను. యాక్టివేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ మొదటి పర్సన్ దగ్గర
ఈ ఫస్ట్ టైర్ యాక్టివేషన్ చేసినప్పుడు 18 కాయిన్లు అనేవి అక్కడ ఆర్డర్ సీరియల్ ప్రకారంగా ఉన్న ఫస్ట్ పర్సన్ దగ్గర కట్ అయిపోయి నాకు ఆ కాయిన్స్ వస్తాయి, ఫోర్స్ కాయిన్స్. అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఏవైతే నేను ఏ అమౌంట్ తో కొంటున్నానో అవి అనేది అతనికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్ అనేది లిస్ట్ ప్రకారంగా, ఆర్డర్ ప్రకారంగా, క్యూ పద్ధతి ప్రకారంగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు కొంటుంటారో మీ వరుస సంఖ్య వచ్చిన తర్వాతనే మీకు అవి సేల్ అనేది జరుగుతుంది. అప్పుడే మీకు అమౌంట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, మరి ఇది ఎప్పుడు మొదలవుతుంది? ఈరోజు నేను చేసేసుకోవచ్చా, రేపటి నుంచి చేసుకోవచ్చా అంటే ఇది కాదండి. మీకు ఒక డౌట్ రావచ్చు. నేను ఎవరి దగ్గర కొంటున్నప్పుడు అమ్మాయి వ్యక్తికి ఒక డౌట్ రావచ్చు కదా, నా దగ్గర తీసుకొని మరి నాకు డబ్బులు రాకుంటే ఎట్లా, ఎవరు గ్యారంటీ అనే డౌట్ ఉంటుంది. కాబట్టి బినాన్స్ లాంటి ఎక్స్చేంజెస్ ఏదైతే పద్ధతి పెడుతున్నారో అలాంటి పద్ధతిలోనే ఇప్పుడు మనకి జరిగే ఈ ట్రాన్సాక్షన్స్ ఇవి కూడా ఎక్స్చేంజెస్ ద్వారానే జరుగుతుంది. డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అంటే ఏంటి, మనకిచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారంగా ముందుగా డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ మనకు అందుబాటులోకి వస్తుంది. మనం పెట్టేటువంటి సేల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, కొనేవాళ్ళు కొనడం ఎట్లయితే జరుగుతుందో, ఈ రెండిటికి మధ్యన ఎక్స్చేంజ్ ద్వారానే మనకి ఇవంతా రావడం జరుగుతుంది. అందుకనే మనకి గమనించినట్లయితే ఒక దగ్గర యూనిట్ వర్స్ వ్యాలెట్ కి సంబంధించి కేవైసీ సంబంధించి కొన్ని వచ్చాయి చూడండి. సో మనకి ఫ్యూచర్ లో ఇంకొన్ని అప్డేట్స్ వస్తాయి. ఏ ఎక్స్చేంజ్ లో వస్తుంది, వాటి కేవైసీ చేసుకోవాలన్నా వద్దా, చేసుకుంటే ఎలా చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా మనకి రానున్నటువంటి అప్డేట్స్ లో తెలుస్తుంది. ఓకే, ఇది కొత్తగా కొనే వాళ్ళకి. సో ఇక్కడ మీకు చాలా లోతుగా విశ్లేషిస్తే ఫ్రెండ్స్ చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్ విషయానికి వస్తే, ఎవరైనా కానీ రాయల్టీ బోనస్ కొట్టాలనుకున్న వాళ్ళు, లేదంటే నేను మర్చిపోతానేమో, నా దగ్గర ఇప్పుడు డాలర్స్ ఉన్నాయి, ఇప్పుడే ఒక 2 నెలలకి 3 నెలలకి నేను ఎక్స్టెన్షన్ చేసేసుకుంటానని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక రాయల్టీ అచీవ్మెంట్ అవ్వడానికి, ఎనర్జీలను సంపాదించుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ తోటి 10 నెలలు, 12 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల కాలం పాటు ఎక్స్టెన్షన్స్ అన్ని టైర్స్ ని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, మీకు ఎక్స్టెన్షన్ ఇంకొక 10 రోజులు ఉంటే లో టైం అయిపోతుంది, మీ రెన్యువల్ టైం ఎక్స్పైర్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. 10 డేస్ ఉన్నప్పుడు మాత్రమే. ఆ 10 డేస్ ఉన్నప్పుడు మాత్రం మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. మరి ఆ 10 డేస్ ఉన్నప్పుడు నేను ఎక్స్టెన్షన్ 2 మంత్స్కి ఒకసారి చేసుకోవచ్చా? నో, అప్పుడు కూడా 1 మంతే. అప్పుడు కూడా 1 నెల వరకు మాత్రమే మనం ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే అలా చేసుకున్నప్పుడు దేంతో చేసుకుంటాం ఎక్స్టెన్షన్? 2 ఆప్షన్స్ వస్తాయి మనకి ఇప్పుడు. టైర్ యాక్టివేషన్ కైనా, టైర్ ఎక్స్టెన్షన్ కైనా డైలతో చేసుకోవచ్చు, లేదా మెటాఫోర్స్ కాయిన్స్ తో చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు ఎలాగైతే 5 అప్లైనర్స్ కి దాంట్లోంచి కమిషన్ వెళ్తుందో ఇప్పుడు కూడా అలాగే వెళ్తుంది. ఆ ఎక్స్టెన్షన్ అమౌంట్ లోంచి, అంటే మనం 20% పెట్టుకుంటాం కదా ఎక్స్టెన్షన్ కి, అంతే దాంట్లోంచి వెళ్తుంది. కానీ వెళ్లే ముందు ఏం జరుగుతుంది తెలుసా అండి, 1% ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లాగా ముందు బర్న్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ముందు బర్న్ అయిపోయిన తర్వాతనే మిగిలినది మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది ఉన్నటువంటి కొత్త విషయం. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, గుర్తుందా ఫ్రెండ్స్? ఫోర్స్ కాయిన్ రేటు పెరగడానికి ఉన్నటువంటి కారణాల్లో టైర్ అంటే ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి కూడా ఫోర్స్ కాయిన్ గ్యాస్ ఫీజు లా కట్ అవుతుంది. ఆ కట్ అయింది మళ్ళీ ఎక్కడో జమ కాకుండా బర్న్ అయిపోతుంది. ఇలా బర్న్ చేయడం వల్ల ఉన్న సప్లై, అంటే అందుబాటులో హోల్డర్స్ దగ్గర ఉన్నటువంటి ఫోర్స్ కాయిన్ సంఖ్య ఇంకా తగ్గుతుంది. ఇంకా కరువు పెరుగుతుంది కాబట్టి ఇంకా డిమాండ్ పెరుగుతుంది. అలా డిమాండ్ పెంచడానికి ఇంకా బర్నింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్స్టెన్షన్ జరిగేటప్పుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం అర్థం కావాల్సింది, మరి ఎంతమంది క్లారిటీ వచ్చిందో లేదో తెలియదు కానీ, మనం ఎక్స్టెన్షన్స్ నెలల తరబడి చేసుకుంటూ వెళ్తే మనకి ఎనర్జీలు యాడ్ అయ్యి, ఆ ఎనర్జీలు అన్ని ఒక దగ్గర మనం దాని అంటారు పంపింగ్ చేసేసుకుంటే అది కాస్త యాక్టివేటర్ గా మారి, ఆ యాక్టివేటర్ మనకి రాయల్టీ బోనస్లు రావడం అనేది జరిగింది. మరి ఇప్పుడు నెలల తరబడి మనం ఎక్స్టెన్షన్ చేయడానికి లేదు, చేసుకుంటే 1 నెలకే చేసుకుంటాం కాబట్టి మరి ఇప్పుడు రాయల్టీ ఎన్ఎఫ్టీ చేసుకోవచ్చా, రాయల్టీ యాక్టివేషన్స్ చేసుకోవచ్చా, రాయల్టీ అచీవ్ అవ్వచ్చా అనేది ఒకసారి ఆలోచించండి. సో మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం, అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ మారాయి కాబట్టే ఇప్పుడు యూనిట్ వర్క్స్ లో
కాయిన్స్ కొనుక్కోవడం వల్ల ఎనర్జీలు పెరిగి మనం యాక్టివేటర్ సంపాదించాం. ఇప్పుడు అలాంటి సాధ్యం ఎక్స్టెన్షన్స్ వల్ల, ఒకేసారి నెలల తరబడి ఎక్స్టెన్షన్స్ వల్ల జరగదు. కానీ మన ఎనర్జీలు అసలే రావా? వస్తాయి. మీరు ఫుల్ టైర్ కొన్నప్పుడు మీరు ఎన్ని టైర్స్ అయితే కొంటున్నారో, ఎంత డాలర్స్ పెడుతున్నారో అన్ని టైర్స్ వరకు మీకు అంత ఎనర్జీ వస్తుంది. బట్ ఒకేసారి రాయల్టీని సంపాదించుకోవడం మాత్రం ఎక్స్టెన్షన్స్ చేసుకొని కుదరదు. ఇక అది ఆగిపోయినట్లే. మనం స్టార్టింగ్ అదే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. రాయల్టీకి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కండిషన్స్ మారుతాయి. కండిషన్స్ మారిన దాన్ని బట్టి ఖర్చు పెరుగుతుంది. అది ఎలా అనేది తర్వాత విషయం, ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అప్డేట్స్ అన్ని కూడా ఇంకా విషయాలు ఉన్నాయనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్లోలో గుర్తుకు రావట్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. ఓవర్ టు యూ. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, మనకి నరేష్ సార్ మాట్లాడతారు ఇప్పుడు. ఓవర్ టు యూ మూర్తి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా. ఓకే సార్, సంతోష్ సార్. ఓకే, అద్భుతమైన ప్రెజెంటేషన్ ఎన్ఎఫ్టి గురించి మన 777 వర్క్షాప్ లో సూపర్ గా ఉంది. అండ్ అప్డేట్స్ కూడా వీలైనంత మేరకు చెప్పడానికి ప్రయత్నం చేశారు. నరేష్ సార్ ఉన్నారా? నరేష్ సార్ కూడా మాట్లాడుతున్నాడు అప్డేట్స్ మీద. నరేష్ సార్ ఉన్నారా? ఓకే ఓకే సార్, మీకు అన్మిట్ ఇస్తున్నాను, కోస్ట్ ఇస్తున్నాను. వెల్కమ్ సార్. ఒక్క నిమిషం సార్. బాలకృష్ణ సార్, మీరు ఏమైనా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, అన్మిట్ చేసి. బాలకృష్ణ సార్. ఓకే సార్, నౌ ఆడిబుల్. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న గుడ్ డే మైనింగ్ కాయిన్ ఓపెన్ మార్కెట్లోకి వచ్చేసింది. సో మనం డైలీ మాట్లాడుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రశ్నకి సమాధానాలు ఇచ్చే టైం వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫోర్స్ కాయిన్ మార్కెట్లోకి వచ్చిందా, కాయిన్ మార్కెట్లోకి వచ్చిందా, కాయిన్ గిగోలో వచ్చిందా, ఇవి చాలా రకాల ప్రశ్నలు ఉండేవి. సో దానికి సంబంధించిన మెటాఫోర్స్ కాయిన్ ఈరోజు నిన్న నైట్ మనకు ఓపెన్ మార్కెట్లో రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక స్ట్రాటజీని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. సో ఆల్ బిట్ కాయిన్ హాల్వింగ్ ఎప్పుడైతే జరిగిందో ఆ రోజే మనకు మళ్ళీ మన ఫోర్స్ కాయిన్ మిస్టర్ లాడో గారు కూడా సో ఆ రోజే మల్టీ మైనింగ్ కంప్లీట్ కావాలనే టార్గెట్తో ఈరోజు ఫోర్స్ కాయిన్ని మల్టీ మైనింగ్ పీరియడ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు యూనిటీ వర్స్ గేమింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్, సో అది కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎవరికైతే ఎక్స్టెన్షన్ ఉంటుందో అది ఓన్లీ 10 days ముందు ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడుతోంది. సో మిగిలిన వాళ్ళకు కనబడడం లేదు. సో 10 days అబోవ్ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళకి అది కనబడదు. 10 days బిఫోర్ మాత్రమే ఇక్కడ నుంచి కనబడుతుంది. సో ఎలా పడితే మనం ఎక్కువ చేయడానికి లేదనమాట. ఓకే, సో ఇక నెక్స్ట్ గేమింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి మనకు మిస్టర్ లాడో గారు మనం అందరం కూడా చాలా పీడిఎఫ్స్ మనకు అందరికీ షేర్ జరిగింది. సో యూనిటీ వర్స్ గేమింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి కూడా సో సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ టైం మనం ఎలాగైతే టెక్టైల్ నుంచి బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకున్నాం. తర్వాత అలాగే యూనిటీ వర్స్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్లో తీసుకొని హ్యూజ్ ఆపర్చునిటీస్ని, నెక్స్ట్ లెవెల్లో ఇన్కమ్ సోర్స్ని కంటిన్యూస్గా ఒక ఆపర్చునిటీ నుంచి ఇంకొక ఆపర్చునిటీకి కంటిన్యూ ఇన్కమ్ సోర్స్ ఎలా వచ్చాయో అలాగే ఇప్పుడు గేమింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి కూడా మంచి ఇన్కమ్ సోర్స్ రాబోతుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్, అఫీషియల్ అప్డేట్ని సో మిస్టర్ లాడో గారు మనకు పీడిఎఫ్లో అయితే అందించడం జరిగింది. సో ఈ దీని ప్రకారంగానే ఈరోజు ఆల్రెడీ మనకు వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. మరి వీటన్నిటికి సంబంధించిన ఫుల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ని ఒకసారి మైనింగ్ అంటే ఏంటి, టర్నల్ అంటే ఏంటి, అలాగే 88 చిప్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద 4 types ఆఫ్ పార్ట్స్ మైనింగ్ ఎలా ఉంటుంది, సో ఇలాగ 9 టైర్స్ని ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మనకు ఎలాంటి యాక్సెసిబుల్ లభిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు పీడిఎఫ్లో అందించడం జరిగింది. సో వీటిని ఫుల్గా స్టడీ చేసి సో రానున్న రోజుల్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టిల్ ఇట్ వాజ్ ద డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయినింగ్ అండి, ఎందుకంటే ఇక్కడ చిన్న సబ్జెక్ట్ కాదు. సో చిన్నగా ఏదో చాలా సిస్టమ్ మాదిరిగా అంటే చాలా నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ కావచ్చు, వేరే అదర్ థింగ్స్ కావచ్చు. ఎలా ఉంటుందంటే ఒక్కసారి 5 minutes పీడిఎఫ్ చూస్తే చాలా అర్థమైపోతుంది. కానీ మెటాఫోర్స్ అలాంటిది కాదు.
ఇట్ వాజ్ ద మైనింగ్ అంటే క్రిప్టో మైనింగ్ రియల్గా డెప్త్ ఎలా ఉంటుంది దాని ప్రకారంగానే ఇక్కడ లాడో గారు ఎప్పుడు కూడా ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ మార్కెట్ థింగ్స్ ఏదైతే ఉంటుందో డిమాండ్ అండ్ సప్లై థింక్ చేస్తూ క్రియేట్ చేసే ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో అందులో భాగంగా ఫోర్స్ కాయిన్ కూడా మనకు మార్కెట్లో ఇక్కడ సెల్లింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో స్క్రీన్లో చూడొచ్చు, నేను ఆల్రెడీ ఒక ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఇంకా సెల్లింగ్ ఆప్షన్లోకి మనకు మూవ్ ఆన్ అవ్వడం ప్రాసెసింగ్ లో ఉందన్నమాట. 1 minute. So I will show that one also. Yeah. సో ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ సెల్ నౌ ఎంఎఫ్ఎస్ అని ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో మీరు ఏదైతే కాయిన్స్ అమ్మాలనుకున్నారో ఆ కాయిన్స్ ని ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తే మీ ఆర్డర్ అనేది ప్లేస్మెంట్ అవుతుంది రైట్ నౌ ఇంకా. సో దీని ప్రకారంగా మనం కాయిన్స్ ని అమ్మడం, క్యూ ప్రకారంగా అమ్మడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో కూడా మీ కాయిన్స్ ని ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఫోర్స్ కాయిన్, సో అది వన్ వ్యాలెట్ టు అదర్ వ్యాలెట్ ని ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. సో అది మార్కెట్ ఫుల్ అఫీషియల్ గా ఓపెన్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత మీ యొక్క ఆప్షన్ ని ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద స్టిల్ నౌ, అంటే ఏదైతే కాయిన్ యూటిలైజ్ చేసుకోవాలంటుందో ఆ యూటిలైజేషన్ ప్రాసెస్ మాత్రమే. అలాగే ఇప్పుడు యూనిటీవర్స్ లో కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే గేమింగ్ అప్డేట్ ప్రోగ్రామ్ నుంచి ఉందో ఆ పేజ్ అప్డేట్ అవ్వడం జరిగింది. సో 88 చిప్స్ ఉంటాయి. సో చిప్స్, ఒక చిప్స్ కి ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి 256 చిప్స్ కావాల్సి వస్తుంది. సో యాక్టివేట్ డివైస్ అంటారు. ఇక్కడ 88 యాక్టివేట్ డివైసెస్ అయితే క్వాంటమ్ వేవ్ ఫుల్ డెప్త్ వరకు ఏదైతే ఉందో అది మొత్తం యాక్సెసిబుల్ లభిస్తుంది. సో వీటన్నిటి గురించి కూడా ఒక్కసారి నేను పీడిఎఫ్ ని క్లియర్గా చెక్ చేసిన తర్వాత మాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికైతే మీరు కాయిన్స్ పర్చేజ్ చేయడానికి లేదు. అదేవిధంగా చాలా మంది అనుకున్నారు ఇక్కడ టైర్ యాక్టివేషన్ 100% అనుకున్నారు. సో ఎక్స్టెన్షన్ అనేది 20% ఉంటుంది. ఇక మిగిలిన 20% గేమింగ్ అప్డేట్ ప్రోగ్రామ్ కి మనము స్టార్ట్ అవడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా యూజ్ ఇన్కమ్ సోర్స్ ఉంటాయి. సో వెరీ సూన్ ఆఫ్టర్ స్టడీయింగ్ ద పీడిఎఫ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ ఒక్కటే ఆప్షన్ ఇక్కడ చూస్తున్న దాని ప్రకారంగా వెళ్తుంటే రానున్న రోజుల్లో వన్ మోర్ ఇన్కమ్ సోర్స్ ఎక్స్ట్రాని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న విషయాన్ని నేను ఇక్కడ ముందుగానే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మెటాఫోర్స్ ఆపర్చునిటీలో లాడో గారి ఆపర్చునిటీస్ ఎప్పుడు కూడా మార్కెట్ని డిమాండ్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాయి. సో రాత్రి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసే విధంగా ఉండవు. అండ్ దానికోసం కొన్ని సందర్భాల్లో మనం పేషెన్స్గా ఉండాల్సి వస్తుంది. తర్వాత మార్కెటింగ్లో కూడా ఉన్నందువల్లనే ఎక్కువ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసే విధంగా ఉంటుంది. సో నాన్ వర్కింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇప్పుడు రాయల్టీ ఇన్కమ్స్ తీసుకుంటున్నారు, అలాగే ఫోర్స్ కాయిన్ పర్చేజ్ చేసినందుకు ఇన్కమ్ సోర్స్ తీసుకుంటున్నారు. అలా నాన్ వర్కింగ్ ఇన్కమ్ సోర్స్ లేదు అని చెప్పడం లేదు. బట్ మోర్ దాన్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ సోర్స్కి ఎంత ఉంటుందో దానికన్నా 10 times ఎక్కువ ఇన్కమ్ సోర్స్ వర్క్ వల్లనే లభిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ అడిగే విషయం ఏంటంటే, ఇక్కడ 100% మీకు మెటాఫోర్స్ వర్కింగ్ ప్లాన్ అని కొంతమంది అంటుంటారు, 100% ఇది నాన్ వర్కింగ్ ప్లాన్ కూడా ఉందంటారు. కానీ ఈ రెండింటికి మధ్య తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఎలా వర్క్లో ఇన్కమ్ సోర్స్ వస్తుంది, సో ఎలా వర్క్ చేయనప్పుడు ఎలాంటి కండిషన్స్లో నాన్ వర్కింగ్ ఇన్కమ్ సోర్స్ వస్తుంది అనేది ప్రాపర్గా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఇది వర్కింగ్గా నాన్ వర్కింగ్గా రెండింటికి కావాల్సిన సమాధానం దొరుకుతుంది. ఓకే, ఇక అదే విధంగా ఈ ఆపర్చునిటీలో కొత్త ఆపర్చునిటీస్ ఇప్పుడు ఎలాగైతే క్వాంటమ్ గేమింగ్ అప్డేట్ ప్రోగ్రామ్ వచ్చిందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భంలో కూడా చాలా మందికి లాస్ట్ టైం మేము టెక్టైల్ గూడ్స్ వచ్చినప్పుడు, టెక్టైల్ గూడ్స్ బిజినెస్ ఆపర్చునిటీ రన్ చేస్తున్నప్పుడు ఎస్ఎఫ్సి 2 ద్వారా వచ్చిన తర్వాత అక్కడ మాకు బెనిఫిట్ ఉందని యూనిటీవర్స్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత చాలా మందికి యూనిటీవర్స్ ప్రోగ్రామింగ్ని నెగిటివ్ థింక్ చేయడం జరిగింది. కాయిన్ని పర్చేజ్ చేయకుండా ఎందుకు కాయిన్ పర్చేజ్ చేయాలి, ఇప్పుడు మార్కెట్లో రానందుకు ఎందుకు పర్చేజ్ చేయాలని స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 to 3 months ఈ బిజినెస్ ఆపర్చునిటీ యూనిటీవర్స్ రావడం వల్ల మాకు ఇబ్బందికరంగా ఏర్పడింది, దానివల్ల లాస్ అవుతున్నాం అనుకున్నాను. కానీ ఎవరైతే దాన్ని యూనిటీవర్స్ ప్లాన్ అనేది ఒక యూనివర్సల్ సిస్టమ్ని క్రియేట్ చేయబోతుంది అనేది దాన్ని క్లారిటీగా చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు తర్వాత 3 months తర్వాత అయ్యో నేను కాయిన్ని
0.25లో ప్రాపర్గా ప్రమోట్ చేయలేకపోయినాను. సో టెక్టైల్ బిజినెస్ ఆపర్చునిటీని కంటిన్యూ చేయడం వల్ల నేను యూనిటీవర్స్లో తక్కువ ప్రైస్లో రావాల్సిన కాయిన్ని మిస్ అయ్యాను. అలాగే మంచి బిజినెస్ ప్లాన్ని కూడా మిస్ అయ్యాను కదా అని చాలామంది బాధపడ్డారు. తర్వాత మళ్ళీ బిజినెస్ ఆపర్చునిటీని యూనిటీవర్స్ని కూడా కంటిన్యూ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్క ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకు చాలామందికి సో పాతదే బాగుంది, కొత్తదే బాగలేదు అని అనిపించుండొచ్చు. సో ఇక్కడ ప్రతి బిజినెస్లో కూడా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. కాబట్టి నేను పాతది బాగుంది, కొత్తది బాగలేదు, దీన్ని రెండింటికి కంపేర్ చేస్తూ బిజినెస్ ఆపర్చునిటీని ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళదండి. సో ఎవ్రీ బిజినెస్ ఈజ్ ఆపర్చునిటీస్ ద డిఫరెంట్ థింగ్స్ ఇక్కడ ఉంటాయి. కాబట్టి అన్ని రకాల ఫ్రూట్స్ని, అన్ని రకాల భోజనాలు మనం తింటేనే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, మనకు నోరు కూడా తీపిగా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మెటాఫోర్స్ మాత్రం పరమాన్నం పుష్టి భోజనం ఇస్తుంది. అలాంటప్పుడు అన్ని రకాల బిజినెస్ ఆపర్చునిటీని ఎవరైతే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అర్థం చేసుకుని A to Z చేస్తారో అప్పుడు వాళ్ళకి 100% ఇక్కడ చెప్పిన ప్రతి ఆపర్చునిటీ కూడా క్లియర్గా కనబడుతుంది. సో అందుకోసమే క్లియర్గా ఒక విషయమే చెప్తున్నా ముందుగానే. సో యూనిటీవర్స్ తర్వాత వచ్చిన గేమింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్న తర్వాత కూడా కొంతమందికి నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. బట్ ఇక్కడ ప్రతి ఆపర్చునిటీ కూడా నువ్వు ఏది చేసినా ఏది చేయకపోయినా మీకు ఇన్కమ్ సోర్స్ ఇవ్వను అనేది రూల్స్ ఉండవు. సో టెక్టైల్ గుడ్స్ చేస్తున్నారా, టెక్టైల్ గుడ్స్లో ఏదైతే ఇన్కమ్ రావాలా అవి ఇన్కమ్స్ వస్తుంటాయి. యూనిటీవర్స్ చేయాలా, యూనిటీవర్స్ ఒకటే చేసిన యూనిటీవర్స్లో ఇన్కమ్ వస్తుంటాయి. కాబట్టి ఏది లింక్ లిటిగేషన్స్ ఏవైతే ఉండవు, అన్ని రకాల ఇన్కమ్ సోర్స్ కావాలనుకుంటే అన్ని రకాల బిజినెస్ సోర్స్ని చేసుకోవాలి. ఓకే, సో 1 or 2 డేస్లో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మ్యాక్సిమం చదివి మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా కంగ్రాచ్యులేషన్స్ టు చాలా మంది మన లీడర్స్ ఇక్కడ ఎంతో నమ్మకంతో కాయిన్స్ని హోల్డ్ చేసుకున్నారు. అలాగే సెల్లింగ్ వచ్చిన ఆప్షన్ కూడా ఈరోజు సెల్లింగ్ ఆప్షన్లో వెళ్ళి చూసిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మంది సెల్లింగ్ ఆప్షన్స్ కాయిన్స్ని చేయడం లేదు. బికాస్ ఎవ్రీవన్ నో అబౌట్ ద ఫోర్స్ కాయిన్ వాల్యూ రానున్న రోజుల్లో. కాబట్టి మనం కూడా అలాగే ఫోర్స్ కాయిన్స్ని ఇంకా ఎక్కువ హోల్డ్ చేసుకోండి. నా వరకు సజెషన్ మాత్రమే, ఐఎమ్ నాట్ ఆర్డరింగ్ యూ. సో మీరు ఖచ్చితంగా హోల్డ్ చేయాలని అక్కడ ఎక్కడ లాడర్ గారు కూడా చెప్పలేదు, మనము చెప్పడం లేదు. బట్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ బెస్ట్ ప్రైస్లో మనం తీసుకున్నాం. ఆ బెస్ట్ ప్రైజ్ని ఇంకా ఎక్కువ బెస్ట్ ప్రైజ్లో తీసుకెళ్ళాలంటే ఇప్పటి నుంచి ఇంకా పెద్ద బెస్ట్ ప్రైజ్ ఉంటుంది అనమాట. కాబట్టి సో దాని ప్రకారంగా మీ అందరూ ప్లాన్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ డిమాండ్ అండ్ సప్లై. అంటే అకార్డింగ్ టు మీ అవసరాలు, అకార్డింగ్ టు మీ సందర్భాన్ని బట్టి మీ కాయిన్స్ యొక్క మీ డిసిజన్ని మీ చేతిలో తీసుకోండి. సో ఎవరి ప్రమేయము, ఎవరి ప్రెజర్ అయితే ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద మార్కెట్. ఇక్కడ మన మెటాఫోర్స్ కూడా ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై అండ్ క్యూ నెట్వర్క్ మాత్రమే. ఓకే, సో వెరీ సూన్ గెట్ విల్ ద మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సార్. సో ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కంటిన్యూ నరేంద్ర సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్. నరేష్ సార్, మనం మండే ఈవినింగ్ మీ స్పెషల్ జూమ్ ఉంటుంది సార్. అప్పటి వరకు మన అప్డేట్స్ మీద టోటల్గా మీరు క్లారిటీగా ప్రిపేర్ అయిపోండి. మండే ఈవినింగ్ నరేష్ సార్ అప్డేట్ విషయాల మీద స్పెషల్ జూమ్ ఉంటుందండి. అలాగే మన 7 days 777 ఆన్లైన్ వర్క్ షాప్ లో ఇవాళ 6th డే కంప్లీట్ అయిపోయింది. రేపు సండే స్పెషల్ ఉంటుంది. సో సండే స్పెషల్ మేము ముగ్గురం కలిసి తీసుకుంటున్నాం ఈసారి. సో అందరు కూడా రేపు మార్నింగ్ జరిగే 7 o'clock స్పెషల్ జూమ్ కూడా అందరు హాజరు కావాలని, మీ పెద్ద సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని మీ అందరినీ కోరుతూ ఈ జూమ్ మీటింగ్ ను మనము ముగించే ప్రయత్నం చేద్దాం. సో మనోహర్ సార్ మీకు ఒక్కసారి అన్మిట్ ఇస్తున్నాను. ఓకే అండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ మెటాఫోర్ ఫ్యామిలీ మెంబర్స్ సార్. సార్ ఇప్పుడు యూనివర్స్ మారింది కదా సార్, అది మెటాఫోర్స్ నుంచి మనము లెవెల్స్ యాక్టివేషన్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఒక్క రోజు ఆగండి సార్, అన్ని చెప్తామన్నాం కదా. ఇవాళ రేపు కొద్ది ఓపిక పట్టండి, అన్ని విషయాలు క్లారిటీ వచ్చేస్తాయి మీకు. షూర్ సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ. అండ్ నరేందర్ సార్ మీకు అన్మిట్ ఇస్తున్నాను. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మెటాఫోర్ ఫ్యామిలీ మెంబర్స్. చాలా సంతోషంగా ఉంది సార్, ఈరోజు మన కాయిన్ $2.77 లో
హోల్డ్ చేసి అదే ప్రైస్ తోనే మార్కెట్ లోకి తీసుకురాగలగడం కూడా. అలాగే సార్ చిన్న డౌట్ ఉంది సార్, కింద కొంతమంది సేల్ చేయాలని అడిగారు అన్నట్లు. దాని గురించి ఇంకా తెలియదండి, అప్డేట్స్ వస్తానే చెప్తాము అన్నాము. ఇప్పుడు 2.77 తోనే మనం సేల్ మార్కెట్లోకి పెట్టాలన్నా సార్, లేకపోతే ఇన్ కేస్ ఫ్యూచర్లో అయినా సరే మనకు నచ్చినంత ప్రైస్ మనం పోస్ట్ చేసేదానికి వీలవుతుంది? కైన్ ఎక్స్చేంజ్ లోకి వచ్చే వరకు 2.77 తోనే బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే ఓపెన్ మార్కెట్ లోకి అంటే ఎక్స్చేంజ్ లోకి, డిసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లోకి వస్తుందో అప్పుడు కొనడం తేడా, అప్పుడు అమ్మే వాళ్ళ ఇష్టము, కొనే వాళ్ళ ఇష్టం అనమాట. అప్పటి వరకు ఈ ప్రైస్ తోనే ఇంటర్నల్ గా జరుగుతుంది. క్లియర్ సార్? రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. అండ్ మోహన్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతవరకు మనం కష్టపడిన కష్టానికి ఒక ప్రతిఫలం దొరికిందని చాలా ఆనందంగా ఉంది ఈ రోజు. సార్ అయితే ఎక్కువ మందికి ఒక డౌట్ ఉంది. ఈ రోజు టైర్ యాక్టివేషన్ చాలా మందికి అయిపోయింది. టైర్ వాల్యూ డబుల్ చూపిస్తుంది. అది ఇప్పుడు యాక్టివేషన్ చేసుకోవడం అవుతుందా అవదని చాలా మంది డౌట్ ఉంది. అది క్లారిఫై చేస్తాను కోరుకుంటున్నాను సార్. ఈ రోజు ఆల్రెడీ ఒకరిద్దరు మన వాళ్ళు టైర్ యాక్టివేషన్ చేయడం జరిగింది. కాకపోతే ఫస్ట్ టైర్ కు 20 డైస్ తీసుకుంటుంది. ఆ 20 డైస్ ఎందుకు తీసుకుంటుంది ఏంటి అనేది మనకు రేపటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందులో టైర్ యాక్టివేషన్ తో పాటు ఇంకొక 20% అంటే 40% అవుతుంది కనుక 20% టైర్ యాక్టివేషన్ కు 20% ఈ గేమ్ ఏఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కి ఏమైనా వెళ్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. జస్ట్ ఒక 1 డే ఆగండి. అర్జెంట్ గా డేట్ అయిపోతుంది, టైం అయిపోతుంది అన్న వాళ్ళు $40 పెట్టి చేసేసేయండి. ఇవాళ అట్లా 2-3 చేశారు మన టీంలో. ఎనర్జీ కూడా రావట్లేదు, అది కూడా చూసుకోండి. టైం ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి. ఓకే సార్? ఓకే. రాజేందర్ సార్ ప్లీజ్ వెల్కమ్. మీ కోర్స్ ఇచ్చాను. 10 days లోపల చేస్తేనే 10 days ఉంది. 10 days తర్వాత చేస్తే 20 పడుతుంది. 10 days కన్నా ముందు చేస్తే 10 పడుతుంది. మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. రాజేందర్ సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. లాస్ట్ 10 days లో చేస్తే 20 డై పడుతుంది సార్. ఫస్ట్ 20 days లోపలనే చేసేస్తే 10 మాత్రమే పడుతుంది. ఓకే. 20 days చేసిన తర్వాత చేయకూడదు. 20 days అయిపోయిన తర్వాత చేస్తే 20 డై తీసుకుంటది. విత్ ఇన్ 20 days లో చేస్తే 10 డై మాత్రమే తీసుకుంటది. ఓకే సార్. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీగా మీకు రేపు అప్డేట్ ఇస్తాము, ప్రాక్టికల్ గా ఎట్లా ఏంటి అనేది. ఓకేనా? రైట్. జ్ఞానేశ్వర్ సార్ అన్మిట్ ఇచ్చాను మీకు. సార్ నాది వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్. యా, ఈ నాకున్న డౌట్ ఏంది సార్ అంటే, నావి ఈ రోజే లాస్ట్ సార్, నావి ఎక్స్పైరీలు ఎట్లా ఏం చేయమంటారు? డేట్ అయిపోయిందా? డేట్ ఈ రోజే సార్. దానికి అందరు చాలా మంది ఉన్నాయి, అల్టర్నేట్ చూస్తారు. టెన్షన్ పడొద్దు. అల్టర్నేట్ ఆప్షన్ రేపు అప్డేట్ ఇస్తా అన్నారు. దాని గురించి ఏం టెన్షన్ పడొద్దు. మనం చేయడానికి ఫర్ సపోజ్ అయిపోయినాయి అనుకోండి, దాని పరిస్థితి ఏందని నెక్స్ట్ అయిపోయినా కూడా అప్డేట్ ఇస్తారు. వెయిట్ చేయండి. రేపటి వరకు క్లారిటీస్ వస్తాయి. రేపటి వరకు. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టీం అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎల్జీ. ఈ ఎన్ఎల్జీ ఎవరు? ఓకే సార్, అన్మిట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ ఆల్ సార్. సైదుల్ సార్ ఫ్రమ్ నల్గొండ. పూర్తి పేరు పెట్టుకోవాలి సార్. ఈ ఎన్ఎల్జీలు ఇట్లా కాకుండా సైదుల్ సార్ అని పెట్టుకోండి పేరు. ఓకే, నెక్స్ట్ టైం నుంచి రెడీ సార్, చెప్పండి. సార్ సంతోష్ సార్ బాగా చెప్పారు సార్. ఎన్ఎఫ్టీ పైన డెప్త్ సబ్జెక్ట్ ఇచ్చారు, బాగుంది. అండ్ మన కాయిన్ రిచింగ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ మిస్టర్ లాడో గారు ఒక్కొక్కరిని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా తయారు చేయబోతుంది మనని. ఎవ్రీ లీడర్ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవుతాడు భవిష్యత్తులో. చాలా సముద్రం అంత సబ్జెక్ట్ ఉంది. తోలుకున్న వాళ్ళన్నీ వజ్ర వైడూర్యాలు ఉంటాయి మెటాఫోర్స్ లో. అందరూ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాం. సూపర్. మొత్తానికి అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. నల్గొండ టీం అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇవాళ. ఆనంద డోలకాల్లో మునిగి తేలిరు అనమాట. అందరు ఫోన్ చేసి షేర్ చేసుకున్నాం. మొత్తానికి అయితే అందరం వెరీ హ్యాపీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. ఓకే, నెక్స్ట్ హరినాథ్ రెడ్డి లాస్ట్ కాల్ అండి. అన్మిట్ చేసుకోండి సార్ ఫ్రమ్ తిరుపతి. హరినాథ్ రెడ్డి సార్.
ఓకే. మన మెటాఫోర్స్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. మరి చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక చిన్న డౌట్ ఏమంటే ఇప్పుడు ఇది టైర్స్ ఆగిపోయినాయి కాబట్టి ఇవి క్లాసిక్లో అప్డేట్ అయిపోయి దానికి ఆఫర్ ఉందా లేదా అనేది ఒక ఇబ్బంది డౌట్ సార్. టిఆర్ టోకెన్సా? అవును సార్. అది కూడా రేపటి వరకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాం సార్ దాని మీద. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఓకే. చాలా చాలా సంతోషంగా ఉంది. వెరీ థ్యాంక్స్ సార్. రైట్ సార్. ఓకే. ఓకే అండి, లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా అందరూ దాదాపు 218 మంది ఉన్నారు. ఇవాళ హైయెస్ట్ మన జూమ్ 279 వరకు రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీ అందరి సపోర్ట్ ఇలానే కొనసాగాలని కోరుతూ రేపు మార్నింగ్ జూమ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై మెటాఫోర్స్.